अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ఇవాల్టి ప్రశ్న, ఆత్మ అంటే ఏమిటి? ఎందుకంటే చాలామందికి ఆత్మ, పరమాత్మ, బ్రహ్మము, తర్వాత ఘనము అట్లాంటివన్నీ పదాలు విన్నప్పుడు వీళ్ళందరూ వేరే వేరేమో అనుకుంటారు. జీవుడు ఈశ్వరుడు వేరే, జీవ జగత్తులు వేరే. వాళ్ళిద్దరినీ ఏమనాలంటే ఆభాసలు అనాలి. ఉన్నది పరమాత్మే ఒక్కటే. మెయిన్ కొండ గుర్తు పెట్టుకోండి, పరమాత్మ ఒక్కడే ఉంటాడు. వాడి పేరు అద్వైతం. అద్వైతం అంటే అర్థం ఏమిటి? రెండోది లేదు. వాడి దృష్టిలో రెండో పదార్థమే లేదు. వాణ్ణి బ్రహ్మము అంటారు. బ్రహ్మము అని ఎందుకున్నారంటే బ్రహ్మ అంటే పుల్లింగ శబ్దం అవుతుంది, బ్రహ్మి అంటే స్త్రీలింగ శబ్దం అవుతుంది. వాడు స్త్రీ కాదు, పురుషుడు కాదు. ఎందుకు అంటే వాడికి లింగభేదం లేదు. అందుకని వాడు, ఎందుకని లింగభేదం లేదు అంటే వాడికి ఆకారమే లేదు. ఎవడికి ఆకారం ఉంటుందో వాడికి లింగభేదం ఉంటుంది. చూడండి, గర్భస్థ శిశువుకి, కడుపులో ఉన్న బిడ్డకి మనం చూడలే, వాడు ఆడదా మొగదా అని మనం చెప్పగలమా? చెప్పలేము. ఎప్పుడు చెప్తాము? వాడు పుట్టిన తర్వాత చెప్తాము. వాడు పుట్టిన తర్వాత వాడికి ఆకారం వచ్చింది కాబట్టి, గర్భంలో ఉండగా వాడికి ఆకారం లేదు. ఎందుకు లేదండి? ఉంది కదా అంటే వాడు ఆకారం తయారు చేసుకుంటున్నాడు. వాడు చేసుకోవడానికి 9 నెలల కాలం ఇచ్చాం మనం. ముందుగా వాడు ఉన్నటువంటి వాడికి, అంటే ఎవడైతే ఆకారం తయారు చేసుకోవాలో వాడి పేరు దేహి. దేహి, దేహము అనే 2 పదార్థాలు ఉన్నాయి. దేహము ఆభాస, దేహి సత్యం. ఒక్కటే కొండ గుర్తుపెట్టుకోండి. ఇంకా అది ఎవ్వడు అడిగినా మళ్ళీ అడగద్దు. అంటే పరమాత్మ వేరా, బ్రహ్మ వేరా, సచ్చిత్తులు వేరా, ఇవన్నీ వదిలేయండి. ఉండేది ఒకటే ఒకటి ఉంది. దాని పేరు ప్రజ్ఞాన ఘనం. అది ఘనంగానే ఉంది. అది ఇంక ద్రవం కాలే. ద్రవం అయినప్పుడు ప్రజ్ఞాన ఘనరూపిణి అని అమ్మవారికి పేరు. ప్రజ్ఞాన ఘనరూపిణి ఉంది కదా. విజ్ఞాన రసరూపిణి అని కూడా ఉంది. అంటే బంగారం నగగా మారాలి అంటే అది ద్రవస్వరూపం కావాలి. బంగారం బంగారంలాగే ఉంటాను, నన్ను నగ తయారు చెయ్యి అంటే వాడు చెయ్యలేడు. బంగారాన్ని నగగా తయారు చేయాలంటే దాన్ని రసంగా, ద్రవరూపంగా మార్చాలి ముందు. దేన్నైనా నామరూపాలుగా చేయాలంటే చక్కెరస్తులు పోయాలనుకోండారా, ఏం చేయాలి? దాన్ని కరగబెట్టాలి. కరగబెట్టడం అంటే నిప్పులో పంచభూతాల్లో ఒక భూతాన్ని పనిచేయిస్తున్నావు కదా. ఒక భూతాన్ని అచ్చగా పనిచేయించామనుకో పంచభూతాల్లో, అది మాడిపోతుంది కానీ కరగదు.
ఇంకో భూతం కూడా కలపాలి. ఏమిటది? నీళ్ళు. వాయువు కలుపుతావా? వాటరా? ఓ ఇంగ్లీష్ మాట్లాడావా? వాడు ఇంగ్లీష్ మాట్లాడాడని నేను అనుకోలేను. వాయువు కలుపుతానంటున్నాడేమో. కాబట్టి పంచభూతాలు కలిసి అది ఘనస్థితిలో నుంచి ద్రవస్థితిలోకి వచ్చి, నిజంగా ద్రవస్థితిలోకి రాదు కదా, ద్రవస్థితిలోకి వచ్చేది ఆభాసే కదా, వాయుస్థితిలోకి వచ్చేది ఆభాసే. ఆ ఆభాస ఎట్లా ఉంది? ఆభాస అని ఎందుకంటున్నామని చెప్తున్నాను. మనం నడిచిపోతూ ఉంటాం అనుకోండి, మన నీడ మనలాగే ఉంటుంది, నాలాగే నా నీడ ఉంటుంది. నా నీడ అది ద్రవమా ఘనమా వాయువా ఏం చెప్పండి మీరు? నేను ఘనం కదా, నేననే వాణ్ణి ఘన పదార్థాన్ని కదా, కనపడుతున్నా కదా. ఇది ఘనం కాదు. దీని నుంచి వచ్చింది అంటే దీని లోపల నుంచి ఒక పార్ట్ కాదు, ఒక భాగమా? భాగం కాదు, దీనిలాగే ఉంది అది. మరి ఇందులో నుంచి వచ్చిన ఏ భాగం? నా ఎముకలు వచ్చినాయా, నా కండరాలు వచ్చినాయా, నా స్కిన్ వచ్చిందా, నేను కట్టుకున్న చీర వచ్చిందా? కానీ అన్నీ వచ్చినాయి. అదే నీడే. నీడని మీరు ద్రవం అంటారా, వాయువు అంటారా, దాన్ని ఏమంటారు? ఆలోచించండి, కొంచెం బుద్ధిని ఉపయోగించండి, మీకే తెలుస్తుంది నీడ ఎట్లొచ్చింది అసలు. ఇక్కడ ఒక వెలుతురు ఉంది, ఇక్కడ ఒక వెలుతురు ఉంది కదా, ఈ వెలుతురు నా మీద పడింది కదా, నా మీద పడి ఇంకా అవతలికి పోలేకపోయింది. నేను అడ్డం వచ్చాను, నేను అడ్డం వచ్చాను. ఎవరికి? ఆ వెలుతురుకి. అది సూర్యరశ్మి కావచ్చు, అది అది ఆ బల్బు వెలుగు కూడా కావచ్చు కదా. అయినా నేను అడ్డొచ్చాను. నేను అడ్డొచ్చిన మేర ఆ వెలుగు అక్కడికి ప్రవేశించలే. నేను అడ్డొచ్చిన మేర వెలుగు అక్కడికి ప్రవేశించలేకపోయింది. అంటే వెలుగు ఏమిటి? కాంతి కిరణాలు, కిరణాలే కదా. ఆ కిరణాలు నన్ను దాటి వెళ్ళలేక ఆ కిరణాలు నాలో లయమైనవి. ఆ కిరణాల మేర నా శరీరం భాగం ఇక్కడ మీకు నీడలాగా కనిపిస్తోంది. నీడ అందుకొచ్చింది, అవునా కాదా? కాబట్టి నా శరీరంలో భాగం కాదు. మరి అది దేని భాగము అంటే ఆ వెలుతురు భాగం. ఆ వెలుతురు ఇక్కడంతా వెలుతురుంది, నా శరీర భాగాన్ని మాత్రం వెలుతురు లేకుండా అక్కడ ఉంది కదా. ఆ కిరణాలు ఇక్కడికి వచ్చినవి ఇక్కడికి ఎందుకు రాలేకపోయినాయి అంటే అడ్డం నేనున్నా. నా అడ్డం వల్ల ఇది ఏర్పడింది. కాబట్టి ఇది వెలుతురు జ్వరలేని ప్రదేశం, వెలుతురు ప్రవేశించలేని ప్రదేశం. ఏది? నా నీడ. కాబట్టి ఈ నీడ ఇది లేకపోతే వెలుతురు అక్కడికి రాగలదు. వెలుతురు రాలేని ప్రదేశం అది అజ్ఞానం. అజ్ఞానం అంటే ఏమిటి అంటే అది జ్ఞానం కదా. ఆ జ్ఞానం ఇక్కడికి రాగలిగింది, ఇక్కడికి రాగలిగింది, ఇక్కడికి కూడా రాగలిగింది, కానీ ఇక్కడ మాత్రం రాలేకపోయింది. అది నా నీడ కదా, నాలాగే ఉంటుంది, కానీ అది నేను కాదు. తెలిసిందా? అట్లాంటిది ప్రజ్ఞాన ఘనంలో చాలా ముఖ్యమైన విషయం ఇది. ప్రజ్ఞాన ఘనంలో నా వాసన అనేటువంటిది ఒకటి అడ్డంబడి ఆ వాసనకు ఒక రూపం వచ్చి, మీకు నాది ఎట్లొచ్చిందో చెప్తున్నా. ఇప్పుడు ప్రజ్ఞాన ఘనంలో ఒక వాసనలన్నీ ఉన్నాయి కదా. గింజలన్నీ ఎక్కడేసాం? నీళ్ళల్లో వేసేసాం, ఐసు గడ్డ కట్టించేసాం కదా. నిజంగా అక్కడ విత్తనాల్లాగా ఉండవు. విత్తనాల్లాగా ఉంటే ఆకారం ఉంది. వాసనలు, మీ వాసనలు మీ ఆలోచనలు, మీ ఆలోచనలే మీ వాసనలు. ఆ వాసనలు ప్రజ్ఞాన ఘనానికి అడ్డం పడ్డాయి వెళ్ళటానికి లేక. ఆ నీడ కూడా ఎక్కడ పడాలి అంటే దానిలోనే పడాలి.
ఇప్పుడు నా నీడ ఎక్కడ పడింది? ఇదంతా సూర్యకాంతి ప్రకాశిస్తూ ఉంది, నేను ఇక్కడ నుంచున్నాను, నా నీడ కూడా ఇక్కడే పడింది, మొత్తం సూర్యకాంతే కదా. సూర్యకాంతి జ్వరలేని చోటది. అర్థమవుతుందా? నా నీడ అది, నా వాసన. మీరొక్కళ్ళు ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోండి. నా పేరు భానుమతి కదా, ఈ భానుమతిని అవ్వాలి, ఇట్లా లెక్చరర్గా ఉండాలి, నాకు ఈ కర్నూలులో నేను ఉండాలి, నాకేదో నా వాసన, నా సంకల్పం, నేను కర్నూలులో ఉండాలనే ఓ సంకల్పం. ఎప్పుడో ఏ జన్మలో అనుకున్నాను, కర్నూలు కాదులే, ఇక్కడ జన్మకి రావాలి అనేది ఒక వాసనే కదర్రా. ఆ వాసన ప్రజ్ఞాన ఘనంలో అడ్డుపడింది. అడ్డుపడగానే దానికి ఒక ఆకారం ఏర్పడింది. ఇప్పుడు ఈ ఆకారం నిజమా, వాస్తవమా? దీని వాస్తవ ఆకారం ఏది? మీరు బాగా వినండి, దీని వాస్తవ ఆకారం నేను. అంటే నా వాసన ఒక ఆకారం ధరిస్తే దాని తాలూకు అది ప్రజ్ఞాన ఘనంలో నుంచి ఆ నీడ అవతలికి పోలేక నా వాసనే మరొక రూపంగా నాకు కనపడుతోంది. దానిలాగే ఉంది, అది కాదు. అర్థమైందా? ఈ నీడ ఎక్కడ పడింది అని ఇప్పుడు మనం అడగాలి. అంతా ప్రజ్ఞాన ఘనమే కదా, ఇదే కదా ఉండేది, ఇది లేదు కదా. ఇది నా వాసన, ఇది అంతటా ఉందని అనుకోండి, ఇది సూర్యకాంతి లాంటిది అనుకోండి. దీంట్లో నా వాసన ఇది ఇంకా నా శరీరం ధరించలే. నా వాసన ఒక రూపం, అది దానికి వాస్తవ రూపం. నా వాసన వాస్తవ రూపం. అయితే వాసన నిజంగా ఈ ఆకారం కాదు. మీ సంకల్పంలో మీ వాసన ఎట్లుంది? ఏమ్మా మీకు అర్థమయ్యేది, మీకు అర్థం కాలేదులే, ఇది మీకు అర్థం కాలేదు. మీ వాసన ఎట్లుంటుందో మీకు చూపిస్తారు. ఒక వెంకటేశ్వర స్వామినో ఒక కృష్ణుడి బొమ్మ మనం పెట్టుకున్నాం కదా, ఒక సాయిబాబానో, ఒక్కసారి మీ సంకల్పంలో వాళ్ళని తీసుకురండి. వెంకటేశ్వర స్వామినో సాయిబాబానో కృష్ణుడు, వాళ్ళ ముగ్గురే కదా మనకి ఇక్కడ బొమ్మలు వచ్చారు. ఆ ముగ్గురులో మీ ఇష్టం ఎవరినన్నా ఒకళ్ళని మీ మనస్సులో ఒక్కసారి ఆలోచించండి. ఆలోచనే కదా సంకల్పం. అసలు ఆలోచన అంటే అర్థం తెలుసునా? లోచన అంటే ఈ కన్ను, ఆలోచన ఆ కన్నుతో చూడమంటున్నాడు. ఆలోచన అంటే అది అర్థం, ఈ కన్నుతో కాదు. మీరు ఈ కన్నుతో ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని సాయిబాబాని చూడటంలే కదా. ఇప్పుడు వాడు నిజంగా వాస్తవంగా ఇట్లా నాలాగా కనపడుతున్నాడా? కనపట్టాలే. అర్థమవుతోందా? చాలా ముఖ్యమైన విషయం ఇది, బాగా అలర్ట్గా ఉండండి. మీకు లోపలికి వెళ్ళిందంటే టక్కున మీకు అర్థమైంది, ఫ్లాష్ అవుతుంది, చూడండి. అందుకని అలర్ట్గా వినండి. మీకు ఏం అర్థం కాకపోయినా ఇక్కడే అడగండి, చెప్పేస్తాను. ఏం భయం లేదు, భయపడవాకండి. అంతేగాని సద్దన్నం చిత్రాన్నం అవుతుందా? సత్ అనే పదం ఎక్కడుంటే దాన్ని మీరు అది బ్రహ్మమని మాట్లాడుతున్నారు. అది కాదు, అది చలిది. చలిది అంటే చద్ది. చలిది అనేటువంటి ప్రకృతి వాడికి వికృతి చద్ది. చద్ది సత్తు ఒకటి కాదు. మీకు భాష కూడా తెలియకపోతే నోరు మూసుకుని ఊరుకోండి, మాట్లాడవకండి కదా. వాళ్ళమ్మ సద్దన్నం రాత్రి చేస్తుందిట, తెల్లవారి చిత్రాన్నం చేస్తే అది బ్రహ్మమేనా? ఆ సత్తు బ్రహ్మమే అనొచ్చా? అట్లాంటి మాటలు మాట్లాడితే మీకు అద్వైతం అసలు చెప్పక్కర్లే కదా. జాగ్రత్తగా ఉండండి. మనం ఏం చెప్పుకుంటున్నామంటే ఇప్పుడు మీ లోపల సంకల్పం వచ్చింది. సంకల్పంలో ఎవడొచ్చాడు? ఒక ఆకారం వచ్చింది కదా. ఆ ఆకారము వస్తువులాగా ఇట్లా నాలాగా కనపడుతున్నదా? మరి కనపడకపోతే మీరు ఆకారం అంటున్నారే, అది ఆకారం. ఏమ్మా, నేను ఒక దేహాన్ని వదిలిపెట్టేటప్పుడు నేను సంకల్పం చేశాను. అట్లా భానుమతి అనే ఆ ఆకారాన్ని నేను నా మనస్సులో సంకల్పం చేశాను. అటువంటి ఆకారం చూశాను నేను. అర్థమైందా? ఆ ఆకారానికి రూపం లేదు. ఏమ్మా, ఆ సంకల్పం చేస్తే నా చిత్తసాగరంలో
ఒక అద్దం ఉంది కదా, బుద్ధి అనేటువంటి ఒక దర్పణం, అది ఈ అద్దంలో పడింది. ఏ అద్దంలో పడింది? నా బుద్ధి అనేటువంటి అద్దంలో నేను వాసన, నా సంకల్పం అనేటువంటిది, నా వాసన సంకల్పంగా మారి ఆ బుద్ధి దర్పణంలో పడింది. బుద్ధి దర్పణంలో పడ్డ బొమ్మను ఏమనాలి? ఆభాస అనాలి కదా, ప్రతిబింబం అనాలి. తర్వాత ఆభాస చేద్దురు, కానీ ఆభాస మనం చెయ్యాలి. బుద్ధి దర్పణంలో పడింది నా ప్రతిబింబం. ఇప్పుడు ఇది అద్దం. ఈ అద్దంలో నేను నా బొమ్మను చూసుకున్నా. ఇది నా బుద్ధి దర్పణం. బాగా అర్థం చేసుకోండి, ఇది నా బుద్ధి దర్పణం. ఈ దర్పణంలో ఈ బట్టలు పట్టుకోవడానికి సరిగా లేదు, ఇది నా దర్పణం. ఇందులో నా ముఖం ప్రతిబింబం, నా మొత్తం పడాలి. సంకల్పంలో నేను అంతా ఉన్నాను కదా, నా బొమ్మ దీంట్లో పడింది. దేంట్లో పడింది? నా బుద్ధి దర్పణంలో. నా బుద్ధి దర్పణం ఇంతే కదా, చిన్న అద్దం. మీ అందరి బుద్ధి దర్పణాల్లో ఒక్కొక్క అద్దం ఉంది. ఇప్పుడు నా బుద్ధి దర్పణంలో నా ప్రతిబింబం పడితే మీ బుద్ధి దర్పణంలో మీ ప్రతిబింబం పడింది. ఇది కదా, మీ బుద్ధి దర్పణంలో పడ్డ ప్రతిబింబాన్ని మీరు ఈ అద్దం అంతా చూస్తారా, ఈ ప్రతిబింబమే చూస్తారా? అద్దంలో మన బొమ్మ పడితే అద్దం అంతా చూస్తామా? నా బొమ్మని మాత్రమే చూస్తాను. చూసి దీన్ని ఏమంటానంటే నేను అంట. ఇది నేనా? కాదు, ఇది నేను కాదు. నేనెవరు? ఇక్కడున్నదాన్ని కదా, ఇక్కడున్నదాన్ని నిజంగా ఉన్నానా? లేను. ఇక్కడ వాసనారూపంగానే నేనున్నా. ఇక్కడ అద్దంలో పడేటప్పటికి నా ప్రతిబింబం ఎట్లుందంటే నాలాగా ఉంది, వాసనారూపంగా లేదు. ఇది మీకు అర్థమైందా? నా ప్రతిబింబం ఎట్లా ఉంది? నాలాగా ఉంది. నా ప్రతిబింబం నా నీడ అనుకోండి. ఇప్పుడు రండి, ఇక్కడ ఆభాస చేయాలి. ఇక్కడ నాకు యథార్థంగా చూస్తున్నా, నేను ఎట్లా ఉన్నానో అట్లాగే ఉంది. ఏది? అద్దంలో పడ్డ నా ప్రతిబింబం. ఇప్పుడు నేను ఈ భానుమతి కావాలి అని కదా దీంట్లో పడ్డాను, ఆ శరీరం వదిలేసా. ఇప్పుడు నేను ఈ ప్రతిబింబాన్ని చూసి ఇటువంటిది కదా నాకు కావాలి, ఈ అద్దంలో పడ్డ నా బొమ్మలాంటి శరీరం నాకు ఇప్పుడు ఇచ్చాడు పరమాత్మ. దీన్ని, ఇది నాది, కానీ దీన్ని నేను అన్నాను. ఎప్పుడు నేను అన్నాను? ఎప్పుడన్నాను? ఈ దేహం రాకముందు. ఈ దేహం రాకముందు నేను ఒక సంకల్పం చేశాను. ఏమ్మా? ఆ సంకల్పం ప్రకారం అది నా వాసన. నా వాసన రూపం ధరించి నా అద్దం మీదే పడింది. నా అద్దం అంటే నా బుద్ధి దర్పణం మీద. నా దగ్గర ఒక అద్దం ఉంది, అది నా ప్రతిబింబం. అందుకే మళ్ళీ మళ్ళీ మీకు చెప్తున్నాను, మీకు మధ్యలో మీరు పొరపాటు పడకుండా. ఇది నా ప్రతిబింబం అంటే ఇది నేను అంటే ఇది కాదు. ఆ వాసన నేను, దానిలో పడ్డ బింబం నాది. అర్థమైందా? ఈ నాది లాంటిది నా తల్లి గర్భంలో నాకు ఇది తయారైంది. నేను వేరే, నాది వేరే. ఇది నాది వచ్చింది ఇప్పుడు, అంటే నా అద్దంలో పడ్డ బొమ్మ ఇక్కడ వచ్చింది. దాన్ని నేను అంటాను, నేను అలవాటు చేసుకున్నా. ఎప్పుడు? అప్పుడే ఏమన్నానంటే ఇది నాది అనలే నేను. అద్దంలో పడ్డ మీ బొమ్మని మీరేమంటారు? నేను అంటారు. నిజంగా నేను కాదు, నేను అద్దం వెలుపల ఉన్నదాన్ని, అద్దం లోపల ఉన్నదాన్ని నేను కాదు. ఏమ్మా? ఇది అద్దం లోపల పడ్డ బొమ్మ. ఇది ఈ బయటికి వచ్చిన తర్వాత, తల్లి కడుపులో నుంచి బయటకు వచ్చిన తర్వాత, తల్లి కడుపులో ఉండగా కూడా నేను దీన్ని, ఈ నాదిని నేనంటున్నా, ఇది నాదిని నేనంటున్నా. అర్థమైందా? ఇప్పుడు కూడా నాది నేను అందుకే అంటున్నా.
ఇది నాది, నీకు నాదని తెలుసు, ఎక్కడ దీన్ని నిర్ణయించుకున్నావు. అందుకే చిన్న పిల్లవాడు కూడా ఏం చదువుకోని ఇంకా వాడికి జ్ఞానమే లేనివాడు కూడా దీన్ని నాది అంటాడు కదా. అంటాడా? అందా? వాడికి ఎట్ట తెలుసు ఇది నాదేనాలని? పోనీ మనం అందరం అంటే ఇది నేను కాదు, నేను వేరే ఉన్నాను, ఇది నాదిరా, దీన్ని నేను అనవాకండి అని మేము చెప్తే మీకు తెలుస్తోంది. కానీ వాడికి ఎవరు చెప్పారు? మనందరికీ ఇన్ని సంవత్సరాలు బట్టి ఎవడు చెప్పాడు అంటే మనకే తెలుసు. దీన్ని నాదిని నేనని ఎందుకంటున్నామో ఇప్పుడు అర్థమైందా? ఎందుకంటున్నావు? నేను ఆ ప్రతిబింబాన్ని, ఆ నా బుద్ధి దర్పణంలో పడ్డ ప్రతిబింబాన్ని, ఇది నా బుద్ధి దర్పణంలో పడ్డ ప్రతిబింబం, నా బుద్ధి దర్పణంలో అప్పుడెప్పుడో పడింది. ఇప్పటికి కూడా నేను ఇప్పుడు నీ నాదిని నేను ఎక్కడ చేస్తున్నావు అంటే నువ్వు చేస్తున్నావు. అందరూ దీన్ని నాది అని మనం అందరం ఇది నా కన్ను, నా ముక్కు, నా చెయ్యి, నా గొంతు అంటున్నామా? అంటలేదా? మరి ఇదంతా కలిసి నేను అంటున్నాం కదరా. ఎందుకు నేను అంటున్నామో ఇప్పుడు అర్థమైందా? అంటే ఏం చేశాం మనం? అద్దంలో నీ బుద్ధి దర్పణంలో పడ్డ ప్రతిబింబాన్ని నువ్వు వేరుగా ఉండి దాన్ని, అది నాదిని నేనన్నావు. ఎప్పుడు అంటే ఈ శరీరం ఫామ్ కాకముందు దేన్ని చూసి అన్నావు? ప్రతిబింబాన్ని చూసి. ఏమ్మా? ప్రతిబింబాన్ని చూసి ఏమన్నావు? ఇప్పుడు మీరు నాదిని నేను అని ఎందుకు అంటున్నారో అర్థమైందా? ఇంకా అనకూడదు అని మీకు తెలిసినప్పుడు అయితే మాకు అది అలవాటు అయిపోయింది కదండి అనకుండా అంటే ఎప్పుడు నేను అని అంటున్నారో దీన్ని అప్పుడే వెంటనే ఆలోచించండి. నేను కాదు కదా, ఇది నాది కదా, ఇది ప్రతిబింబం కదా, నా బుద్ధి దర్పణంలోనే పడ్డది. చూడండి, ఇంకా మీరు అర్థం చేసుకోవడానికి ఇంకా కూడా చెప్తాను, ఎందుకంటే స్వానుభవం కావాలి ప్రతి చోట. అద్దంలో పడ్డ బింబాన్ని, అద్దంలో నా బొమ్మ పడింది, నేను అద్దం చూడలే, దానికి పరిధులు చూసా, నా నాదికి పరిధులు చూశా కదా, పరిమితమైన నాదిగా నేను చూశాను. ఇప్పుడు కూడా నేను పరిమితమైనాను. అసలు నేను ఎవరిని? అపరిమితుణ్ణి. నేనంటే అహం బ్రహ్మాస్మి. ఈ వాసనతో చేరి ఈ దేహం కావాలనుకుని, అమ్మ కాన్సెప్ట్ అర్థం అవుతోందా మీకు? ప్రతివాడు కూడా, లేమ్యాన్ కూడా ఏమంటాడు? నాది అంటూనే నాదిని నేనంటాడు. అసలు చాలామందికి తెలియదు ఎందుకంటున్నారు కదా. ఎందుకంటున్నావు? నువ్వు నిన్ను వేరుగా చూస్తున్నావు కదా, నిన్ను వేరుగా చూస్తున్నావు. వేరుగా చూసినప్పుడు నీకు పరిమితులు వేసుకున్నావు. ఎందుకంటే నీ అద్దం పరిమితమైంది. నీ అద్దానికి నీ బుద్ధి దర్పణం ఉందే, దానికి పరిమితమైంది. ఎందుకు పరిమితమైందంటే నీ శరీరాన్ని మాత్రమే పట్టించుకుంటుంది. కావాలంటే నీ నాదులను ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా అందులో ఇరికిస్తుంది. ఎట్లా ఇరికిస్తుంది అంటే, మా ఇంట్లో గదిలో ఒక సోఫా ఉంది, ఒక టేబుల్ ఉంది, ఒక మంచం ఉంది, ఒక అద్దం ఉంది, ఒక లైట్ ఉంది, ఒక బీరువా కూడా ఉంది నా గదిలో. నా అద్దంలో ఈ బొమ్మలన్నీ కూడా పడ్డాయి. ఏ బొమ్మలన్నీ? నా గదిలో ఉన్న బొమ్మలని. పక్క గదిలోకి పడతాయా? పడవు. కాబట్టి నా చిత్త దర్పణంలో, నా బుద్ధి దర్పణంలో నేను, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం, నా అక్క చెల్లెళ్ళు, నా అన్నదమ్ములు, నా వాళ్ళు ఎంతమంది అయినా పడతారు ఆ అద్దంలో. వాళ్ళమ్మ వాళ్ళ నాన్న పడరు. పడ్డారా మీ అద్దంలో కదా?
అందుకని అద్వైతం నేర్చుకుని ఏం చేయమంటున్నావంటే, ఒరేయ్ నువ్వు అద్దంలో పడ్డ బొమ్మను చూసి అద్దము లోపల నీడను చూచి ఆనందించకే ఓ మనసా, ఎద్దువాలే నీవు ఒళ్ళు పెంచుకుని హద్దు మీరకే ఓ మనసా. మనస్సుకు చెప్పమన్నాడు. అద్దంలో నీడ చూసి, ఇది అద్దంలో నీడ. ఎవరు నీ అద్దంలో నీడ? అది నాది. అద్దంలో పడ్డ నా బొమ్మను ఏమనాలరా? కానీ నువ్వేమంటున్నావు? అద్దంలో నేను చూడు ఎట్లా ఉన్నాను, నేను ఇక్కడ చూపించాలి, అద్దంలో చూపిస్తున్నావు నువ్వు. ఇప్పుడు ఇది అద్దంలో పడ్డ బొమ్మ కదా. అద్దంలో పడ్డ బొమ్మ నువ్వు ఇద్దరు ఉండేటట్లయితే ఇది అద్వైతం కాకూడదు. అద్దంలో పడ్డ బొమ్మ నీవు అంటే నా వాసన రూపంగా ఉన్న నా రూపంనే. వాసన అంటే ఏమిటి? నామరూప క్రియలు కదా. నామం అంటే ఆలోచన, దానికి తగ్గటువంటి రూపము. రూపం అంటే ఇదిగో వచ్చేసింది, ఆ నిరాకారం సాకారం అయింది. ఎక్కడైంది చెప్పండి? నా ప్రీవియస్ బర్త్లో నా సంకల్పంలో అయింది. ఎట్లా అయింది? నీకు రాధాకృష్ణుడో వాడెవడో ఆ దేవుళ్ళందరూ ఎట్లా వచ్చారు నీ లోపల? ఇప్పుడు ఉన్నారు. నువ్వేసావా? ఎవడేసాడు ఆ బొమ్మని? మరి దేవుడు సృష్టించాడంటావేమిటి? సృష్టించింది నువ్వు. నీ మనస్సులో ఆలోచనలు ఎవరు సృష్టించారమ్మా? నీవే సృష్టించావు. నీవే ఆ బొమ్మని తయారు చేశావు. అయితే ఆ బొమ్మకు పాపం ఆకారం లేదు. నీ అద్దంలో అది పడింది ఆ బొమ్మ. అద్దం ఎందుకు పెట్టాలి? అది అద్దం పెట్టడం నీ తప్పు. అద్దం ఎందుకు పెట్టారండి? పెట్టకుండా ఉంటే నా బొమ్మ పడేది కాదు కదా. నువ్వు ఎప్పుడైతే రూపం కావాలన్నావో నీ రూపంలో 24 వస్తాయి. అందులో మిగిలినవన్నీ బొమ్మలు పడవేమో కానీ అద్దం మాత్రం ఒప్పుకోదు. నా బీరువా దగ్గరికి వెళ్ళి నేను ఉంచుంటే బీరువా నా నీడ చూపించదు. అద్దం దగ్గరికి వెళ్ళానంటే చూపిస్తుంది. అందుకని అద్దం దగ్గర చూపిస్తుంది అని చెప్పడానికి అద్దం లాంటి శుద్ధమాయ ఈశ్వర స్థానం. ఈశ్వర స్థానం ఏది అంటే అద్దం లాంటి శుద్ధమాయ. అందులో మాత్రమే నీ బొమ్మ పడుతుంది. నీ దగ్గర 24 ఉన్నా 24 నీ బొమ్మ పడదు. ఏమ్మా? అందుకనే దాన్ని దర్పణం అన్నాం. ఆదర్శం అంటుంది శాస్త్రం. దర్పణం అన్నా అర్థమే, ఆదర్శం అన్నా అర్థమే. అందులో పడుతుంది నీ బొమ్మ. ఆ బొమ్మ నాది అనకుండా నువ్వు నేనంటావు, కానీ నాది కూడా అంటావు. నువ్వు నాది అంటావు, నేను అంటావు. కన్ఫ్యూజన్ నీ దగ్గర ఉంది. యథార్థత నీకు తెలియదు. అందువల్ల నువ్వేమంటున్నావు? నాది అంటూనే దాన్ని నేను చేసేస్తావు. అందుకనే పరమాత్మ కాదు ఏం చెప్పాడు? క్షేత్రజ్ఞ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యవిధీయతే. ఇది క్షేత్రము అర్జున. ఏది? ఈ అద్దంలో పడ్డ నీ బొమ్మ క్షేత్రం. ఎందుకు క్షేత్రమైంది అంటే అది నువ్వు బొట్టు పెట్టుకున్నావో లేదో అది చెప్పలేదు కదా. దాని ఆధారంగా బొట్టు పెట్టుకున్నది నేను. నా బొట్టు సమంగా ఉందా లేదా అని బాగు చేసుకోవలసిన వాణ్ణి నేను. క్షేత్రం కేవలం పంట మాత్రమే పండిస్తుంది. దాని తాలూకు అనుభవించేవాడు క్షేత్రజ్ఞుడు. పొలం తను పండించిన పంట తినదు. ఎవడు దాన్ని తింటాడు? ఎందుకు వాడు తింటున్నాడు? ఈ పొలము నాది. ఇప్పుడు రండి, ఇది క్షేత్రం.
కదా. ఇది క్షేత్రం అంటే అద్దంలో పడిన బొమ్మ. ఈ క్షేత్రంతో నువ్వు కర్మలన్నీ చేస్తున్నావు. నిజంగా నువ్వు కర్మ చేయాలంటే క్షేత్రంతో చెయ్యలేవు. క్షేత్రానికి వెనక శక్తి కావాలి. అది ఇస్తేనే ఇది పనిచేస్తుంది. అవునా కాదా? ఫ్యాన్ తిరుగుతోంది అంటావు, కానీ కరెంట్ ఇవ్వకపోతే ఫ్యాన్ తిరగదు. లోపల నేను పని చెయ్యకపోతే నాది పని చెయ్యదు. కాబట్టి నాది పని చేస్తోందంటే పని చేస్తున్నది నాది, పని చేయిస్తున్నది నేను. అందుకని నాది చేసినటువంటి తప్పుడు పనులకు కానీ మంచి పనులకు కానీ కదా ఆ అనుభవం ఎవరు అనుభవించాలి? ఈ నాదే అనుభవించాలి. పాపపుణ్యాల కర్మలన్నీ ఎవరు అనుభవించాలి? నాదే అనుభవించాలి. ఎందుకని? నాది, నేను జడం కదా, నేను మొద్దును కదా, నాకెందుకు ఇవి కష్టాలన్నీ పెడుతున్నారంటే నువ్వు మొద్దువే, కానీ నువ్వేం చేస్తున్నావు? అనుక్షణం దాని శక్తి తీసుకుని పని చేస్తున్నావు. నేనేం పని చేశాను? అద్దంలో బొమ్మ నా బొట్టు బాగలేదని అది చెప్పిందా? మరి అది చెప్పిందని దానికే కదా వేస్తున్నాం మనం కదా. ఎందుకు వేస్తున్నామంటే నువ్వు నాదిని నేనును వేరు చేసి నాదిని నేను చేశావు. నిజంగా వేరుగానే ఉన్నాయి. నీ మాటల్లోనే ఉంది కదా. నీ మాటే చెబుతున్నావు. నా కళ్ళు నా ముక్కు అంటున్నావు, కానీ నేను కళ్ళు నేను ముక్కు అని పిచ్చోడు కూడా అనడు. మనమేమంటాం? మరి నీకు తెలుసు కదురా, నా కళ్ళు అంటున్నావు, నేను వేరే, ఈ కళ్ళు వేరే, నేను వేరే, నా ముక్కు వేరే, నేను వేరే, నా దేహం వేరే. మరి దేహాన్ని నేనంటున్నావేమిటి? ఏమి రోగం వచ్చింది నీకు? నా అజ్ఞానం అంటావు. ఏమిటి అజ్ఞానం? ఈ జ్ఞానం నాకు లేదు. అది అర్థమైందా? మన అద్దంలో పడ్డ మన ప్రతిబింబాన్ని, అది ప్రతిబింబం నాది అనకుండా నాది అంటూనే దాన్ని అప్పుడప్పుడు నేను చేసేస్తాను. నువ్వు ఆ చేసిన పుణ్యానికి, పుణ్యమో పాపమో, నాదిని నేను చేసిన పుణ్యానికి నాది చేసిన కర్మలన్నీ నువ్వు అనుభవించవలసి వస్తుంది. వచ్చిందా రాలేదా? ఇప్పుడు పాప పుణ్యాలు అహం బ్రహ్మాస్మి అన్నవాడికి ఉంటాయా? నాదిని నేను చేసిన వాడికి ఉంటాయా? అందుకని శాస్త్రం కూడా ఏం చెప్పిందంటే జీవుడికి కర్మ ఉంది, దేవుడికి కర్మ లేదు. జీవుడికి కర్మ ఉంది. ఎవరు జీవుడు? నాదిని నేననుకున్నవాడు జీవుడు. ఇంకా మీకు ఇక్కడ అర్థం కావాలంటే రామును అనుకున్నవాడు అరుణ్ గోవిల్. రాముడి వేషం నేను అనుకుంటే, అంటే రాముడి వేషం వేశాడు అరుణ్ గోవిల్, వాడిని నేనే రాముణ్ణి అనుకున్నాడు. నేను అరుణ్ గోవిల్ అన్న సంగతి వాడు మర్చిపోయి నేను వేషం వేస్తున్నాను అని వాడు అంటూనే ఉన్నాడు. అంటూ మధ్యలో ఏం చేశాడు? నేనే రాముణ్ణి అన్నాడు. నేనే రాముడని సీత మీద చెయ్యేశాడు. చెంప చెళ్ళుమని కొట్టింది కదా. ఇప్పుడు ఆ రాముణ్ణి సీత ఎందుకు కొట్టింది అని అడగండి. ఎందుకు కొట్టిందరా? వాడు అరుణ్ గోవిల్ అయి ఉండి రాముడు అన్నాడు. ఇప్పుడు ఆ దెబ్బ వాడు తినాలి కదా. ఇప్పుడు కర్మను నువ్వు అనుభవించడానికి ఎందుకు ఏడుస్తున్నావు? కర్మ నువ్వే అనుభవించాలి. నువ్వేమైనావు? హాయిగా చెప్పండి రా. నువ్వు నేనువి, నాదిని వేసి అద్దంలో పడిన బొమ్మ అంటే నువ్వు వేసిన వేషం. నువ్వు నాది నాది అనుకుంటూ గడుపు కదా. నాది నేను చేసి కర్మ చేసేసి, అందుకే మీకు ఇప్పుడు బాగా అర్థమైంది. అరుణ్ గోవిల్ రాముడి వేషం వేయమన్నాం, కానీ నువ్వు రాముడు అయిపోవాకు. నువ్వు రాముడు అయిపోయినావు. నేను రాముడైపోయి ఏం చేశాను? నేను రాముడైపోయి ఇప్పుడు ఇక్కడ ఏమైనావో చెప్తా చూడు. నువ్వు పరమాత్మ అసలు నువ్వేమైనావు? జీవుడు అయినావు.
జీవుడి పోయి ఇంకో జీవుడిని తెచ్చుకున్నావు నువ్వు. అది నాది, ఇది నాది, ఇది నాది, అది నాది. అది నీది కాదురా. మరి ఏం చేశానండి? నువ్వు పెళ్లి చుబ్బలకి వెళ్ళినాడే దాని మీద నాది ఉండేవో. ఎన్ని వేసావో, ఎంతమంది మీద నాది వేసావో, ఆ పొలం మీద నాది అని వేసావు, ఆ ఇంటి మీద నాది అని వేసావు, వేసి రిజిస్టర్డ్ డాక్యుమెంట్ తెచ్చుకున్నావు కదా. చూడరా, పరమాత్మ ఏం చెప్పాడంటే, ఒరే ఇదంతా నీదే కదా. ఈశావాస్యమిదగం సర్వం యత్కించి జగత్యాం జగత్. ఈశతో నిండి ఉందిట ఈ ప్రపంచం అంతా. ఈశావాస్యం, ఈశావాస్యం, వాస్యం వసిస్తున్నవాడు ఎవడు అంటే ఈశగాడే. ఈశ అంటే కూడా బ్రహ్మమే, ఈశ్వరుడు కాదు. ఈశావాస్యమిదగం సర్వం, ఇదగం సర్వం ఈశ. యత్కించి జగత్యాం జగత్. ఇంత కూడా మీ జగత్తు లేదు. మీ జగత్తు, మీరు జగత్తు జగత్తు అంటే మీ జీవుడు ఇంకా లేనే లేడు కదా. మీ జగత్తు లేదు, మీ జీవుడు లేడు. అంటే ఏమిటి? మీ అద్దం లేదు, అద్దంలో పడ్డ బొమ్మ లేదు. అవునా కదా? తేన త్యక్తేన భుంజీధ మా గృధ కస్య సిద్ధనం. ఒరే ఇది ఎవడి సొమ్ము అనుకుంటున్నావురా? నువ్వేం చేస్తున్నావు? నీ తెలివి తక్కువతో ఇంతవరకు నాదండి, కావాలంటే రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ చూపిస్తా. వాడు కూడా నీలాంటి ఓ విధవ. ఎవడు? ఆ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఇచ్చేవాడు. అంటే వాడు నీలాంటి వాడే కదా. అంటే నీలాంటి వాడే అంటే నీలాంటి జీవుడు. ఇంతవరకు నాదండి. సరే పోన్లే నాయన, నీ వరకు నువ్వు అహంతో చావు, ఏమన్నా చావు. అది మావాడిదండి. ఆ పక్కనది మాది కాదండి, వాడిది ఎవడిదు. అంటే నువ్వు పంచుకొని తలా ఇంత పంచిపెట్టావో కాదా? పరమాత్మ ఏమనమన్నాడంటే, ఒరే నువ్వు నాటకం వేయటానికి వచ్చావు కదా, ఆ స్టేజి మీద ఆ డ్రెస్సులు వేసుకోవాల్సిందే, రాముడుగా ఏ డైలాగులో మాట్లాడాల్సిందే, ఏం తినాలో తినాల్సిందే కదా. ఆ అడవిలో శబరి ఆ రాముడికి ఆ ఎంగిలి రేవు పళ్ళు పెట్టింది అనుకోండి, స్టేజి మీద తినాలి వాడు. ఎవడు? రాముడు కదా. కాబట్టి అన్నీ అనుభవించరా. తర్వాత స్టేజీ వదిలిపెట్టి నువ్వు రారా. మరణంలో ఏం చెప్పాడు? అన్నీ వదిలిపెట్టి రారా, నువ్వు ఉన్నన్నాళ్ళు అనుభవించరా అని చెప్తే మనం ఏం చేసాం? మా ముని మనమడికి దాకా దాచుకోవాలి. మా ముని మనముడు కూడా కాదు. ఫోన్లే నువ్వు అన్నావు కాబట్టి నీ పిల్లలకి దాచిపెట్టు కొంతవరకు. అది కూడా తప్పే. ఎందుకంటే నువ్వు దాచిపెట్టావంటే వాడు పనికి మాలిన వాడు అయిపోతాడు. వాడు నేను ఎందుకు పని చేయాలి, మా నాయన అంత సంపాదించి ఇచ్చేసాడు కదా, చాలులే ఇంకా నేనేం పని చేయక్కర్లేదని వాడు తర్వాత వేరే పనులు చేసుకుంటూ ఉంటాడు కదా. खाओ पीवो मजा उड़ाओ, ఎందుకంటే వాడు మజా ఉడావనే వస్తే వాడు పైదా హువా. ఆలోచించండిరా, అద్వైతం ఎంత గొప్పదో మీకు అర్థం కావటంలే. నీ నాదిని ఏం చేశావు నువ్వు? నేను చేశావు. నాదితో చేసిన కర్మలన్నీ కూడా నేనే చేశానంటున్నావు. చూడండి, మీరు ఏ పనన్నా చెయ్యండి, ఏ పనన్నా మనం రోజు అన్ని ఇంద్రియాలతో పని చేస్తాం కదా. చేసి ఏమంటున్నామంటే, ఎవర్రా నేను వంట చేసి వచ్చానర్రా, అమ్మ వంట ఎవరు చేశారు? నేనే చేశానమ్మా. నిజంగా నేనే చేశాను. నేను నాదైన నేను కదా. నేను అట్లా అన్నాను, నేనే చేశానంటాను.
మరి ఎందుకు ఈ పాడు మాట నేను మాట్లాడుతున్నాను, ప్రతిదీ నేనే చేశానని కదా మనం అంటున్నాం. అంటే నువ్వు కర్తృత్వం వహిస్తున్నావు. నీ దగ్గర బుద్ధి దర్పణంతో పాటు ఇంకా 26 ఉన్నాయి, 27 ఉన్నాయి. ఏమేమిటండి దాని పేరు? విజ్ఞానమయ కోశం. నువ్వు వేసుకున్నటువంటి శాల్వల్లో 5 శాల్వలు కప్పుకున్నా నేను. 5 శాల్వలు కప్పుకుని బయట బాగా చల్లగా ఉంది, నేను 5 దుప్పట్లు కప్పుకుంటే ఏమవుతుంది? లోపల వేడిగా ఉంటుంది. ఒక దుప్పటి కాదు, బయట వాతావరణం మీరు ఫ్యాన్ కూడా వేసుకోని అవసరం లేనంత హాయిగా ఉంది అనుకోండి. కాసేపు అమ్మ ఇది ఎండాకాలం అని మళ్ళీ అట్లా అనవాకండి కదా. నేను 5 శాల్వలు కప్పుకుని నాకు లోపల ఎంత వేడిగా ఉందో, తాపత్రయం, 3 తాపాలు ఉన్నాయి నాకు. ఏమిట్రా? ఈషణత్రయాలు, ధనేషణ, దారేషణ, పుత్రేషణ. ఈ 3 నాకు ఎక్కడ కలిగినాయంటే నా విజ్ఞానమయ కోశంలో. విజ్ఞానమయ కోశానికి ఏమిటి పని? కర్తృత్వ భోక్తృత్వం అనే దుప్పటి కప్పుకున్నాను. అహం కర్త కాబట్టి అహం భోక్త అంటే ఆటోమేటిక్గా నేను చేశాను అంటే అక్కడెక్కడో కూని జరిగిందిరా, ఏదో క్యూరియాసిటీ ప్రకారం అక్కడికి పోయినాను, చూశాను ఆ శవాన్ని, వాడెవడో చంపాడు అనుకున్నాను, మా ఇంట్లోకి నేను వచ్చి పడుకోవాలి. అక్కడే నేను నుంచుని ఆ పోలీసు వాళ్ళందరూ ఎవరు చంపారా ఎవర్రా అంటే నేనండి, నేను చంపాను అంటే ఏమవుతుంది? పదరా నాయన అంటారు. నీకెందుకు శిక్షలు వస్తున్నాయి? నువ్వెందుకంటున్నావు అంటే నీ విజ్ఞానమయ కోసం అనేటువంటి దుప్పటిలో నీవు కర్తృత్వ భోక్తృత్వం అనే దుప్పటి కప్పుకున్నావు. 5 దుప్పట్లు కప్పుకున్నావు. ఒక దుప్పట్లో కర్తృత్వ భోక్తృత్వం, ఒక అద్దంలో నీ బొమ్మ పడింది కదా, అదే మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం కదా. అక్కడ దెబ్బలు తగిలితే మరి పోలీసులు పట్టుకుపోయినారు కదా నన్ను, నాకు భయం వేస్తోంది కదా, అబ్బో నాకు భయం వేసింది. ఆనందమయ కోసం ఇంకో దుప్పటి. ఎవడు నిన్ను అక్కడ చూసి రమ్మంటే నువ్వు చెయ్యలే పాపం, నీ చేశానంటున్నావురా. చూడు ఎన్ని చేశానన్నావో నువ్వే ఆలోచించు. పొద్దున్న లేచి ఇవాళ నేను ఎన్ని చేశాను అని మాట్లాడాను కదా. సాధన అంటే ఇదే అమ్మా, సాధన అంటే వేరే ఏం లేదు. నువ్వు ఎన్ని చేశానంటున్నావు, చేశాను అన్నావంటే నువ్వు ఖచ్చితంగా భోక్తవి కావాలి. మరి నన్ను ఏం చేయమంటారండి? నాహం కర్త హరి కర్త. నేను చేయలేదు, హరిగాడు చేశాడు. ఎవడా హరిగాడు? సర్వాన్ని హరించేవాడు వాడు ఈశ్వరుడు. నాహం కర్త హరి కర్త. నేను చేయటం లేదు, వాడు చేయమంటుంటాడు. ఇప్పుడు చూడండి, కూనీ ఒకడు చేసి వస్తాడు, సఫారీ ఇచ్చారు వాడికి, వాడు వెళ్ళి కూనీ చేసి వచ్చేసాడు. ఎవడు కూనీ చేశాడో వాడిని పట్టుకున్నారు. పాపం ఇంటెలిజెన్స్ వాళ్ళు చాలా తెలివిగల వాళ్ళు కదా, వాడినే పట్టారు. వాడు అప్రూవర్గా మారిపోయి అయ్యా నేను చేయలేదు, వాడు నాకు కొన్ని 40 లక్షల్లో 40 కోట్లు ఇస్తానంటే నేను వాడిని చంపాను, అదిగో వాడు అని చెప్పాడు. ఇప్పుడు ఎవరిని పట్టుకుంటారు? ఎవడు చెప్పాడో వాడిని పట్టుకుంటారు, అంతే కదా. అట్లా కాకుండా మనం ఏం చేస్తున్నాము? నేనే చేశాను అంటున్నాం. నేనే అంటే నీ ఉద్దేశంలో నాదిని నేను చేశావు. నేనే అంటే ఒరిజినల్ నేను చేశాను అని అంటల్లా. ఒరిజినల్ నేను చేశాను అనాలంటే కదా వాడు హరి. నీ ఒరిజినల్ నేనెవరు? జీవో బ్రహ్మైవ కదా, వాడు బ్రహ్మమే కదా. మరి వాడు చేశాను అని అనరా? అమ్మ వాడిని బ్యాక్గ్రౌండ్కి పంపించేసి రే వచ్చావంటే చంపేస్తా. మనం చేస్తున్న తప్పు అర్థమైందా?
నాకు అజ్ఞానం అంటారు. అజ్ఞానం లేదు, నిజంగా అజ్ఞానం అనేది లేదు. అసలు జ్ఞానానికి ఏది అడ్డుపడిందో అది అజ్ఞానం. నీ జ్ఞానానికి ఏది అడ్డుపడింది? కాదు, నీ నాదిని నేను చేయటం అడ్డుపడింది. నీ జ్ఞానానికి అడ్డుపడింది ఏమిటి? కాబట్టి నువ్వేం చేయాలి? కాబట్టి అద్వైతంలో మొట్టమొదటి స్టెప్ ఏంటంటే నిత్య అనిత్య వస్తు వివేక జ్ఞానం. ఏది నిత్య, ఇది అనిత్య. లోపల ఒక నిత్య, అరుణ్ గోవిల్ నిత్య, రాముడు అనిత్య. ఎందుకంటే రాముడు ఈ స్టేజ్ మీదనే ఉంటాడు, ఈ వేషం అయిపోయిన తర్వాత రాముడు ఉండడు. ఈ నాది ఈ 1942 నుంచి ఇంకా ఎప్పటి వరకు అంతవరకే ఉంటుంది. ఆ డేట్ తెలిసి చావదు కదా. డేట్ ఆఫ్ బర్త్తో పాటు డేట్ ఆఫ్ డెత్ కూడా. ఎందుకు వేస్తారండి అంటే మందు ప్యాకెట్ మీదే వేస్తున్నాడు. మ్యానుఫ్యాక్చర్ డేట్, ఎక్స్పైరీ డేట్ మనకు కూడా వేసి పంపించాడు. ఎక్స్పైరీ డేట్ చూద్దామంటే కనపడి చావటం లేదు కదా. ఎందుకంటే ఎవడైనా చచ్చిపోతే వెంటనే బట్ టైం అయిపోయిందండి అంటున్నాడు. ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, అందుకు చచ్చాడు వాడు. ఇప్పుడు పాపపుణ్యాలు అర్థమైనయ్యా. ఎందుకు అర్థమైనాయి? ఏది చేసినా నీ నాదితో చేస్తూ, నాదితోనే చేస్తావు పని, కానీ నాదిని నేననుకుని మాట్లాడుతున్నావు. నువ్వెంత కేర్ఫుల్గా ఉండాలో చూడు. ఎందుకంటే నీకు జన్మల నుంచి నాదిని నేనంటే అలవాటైపోయింది. కాబట్టి కర్మ లేదు. సర్వకర్మస్వరూపం సచ్చిదానందమే. జీవుడి కోసం కాదు కర్మ చేస్తున్నది. అయితే మనం జీవుడి కోసం ఏం చేస్తున్నాం? ఈ 5 దుప్పట్లలో ఏదో ఒక దుప్పటి కోసం ఏదైనా కర్మ చేస్తున్నాం. ఆ దుప్పట్లు తీసేసి ఒరిజినల్ నీ స్వరూపంలో నిలబడు. నువ్వు చేయాల్సిన పని అంతే. అంటే ఏం తీసేయాలి? ఆ జగత్తుకి దేశ కాల వస్తువు అనేటువంటి 3 కప్పి పారేశాను. వీడికి ఏం కప్పేశాను? నామ రూప క్రియ అనే 3 కప్పేశాను. ఆ జగత్తు, ఈ జీవుడు, ఈ ఇద్దరు కూడా బ్రహ్మస్వరూపాలే. వాడు ఆ దుప్పట్లు కప్పుకున్నాడు, వీడు ఈ దుప్పట్లు కప్పుకున్నాడు. వీళ్ళిద్దరిని మీరు గుర్తించాలంటే సినిమాలో హీరోకి ఒక డ్రెస్ వేస్తాడు, విలన్కి ఒక డ్రెస్ వేస్తాడు కదా. ఎందుకని హీరోకి విలన్కి వేరే వేరే డ్రెస్సులు వేశాడు? డిఫరెన్షియేట్ చేయటానికి. వీడు వేరు, వాడు వేరు. అంటే వీడు ఏం చేస్తే వాడు ఎగెనిస్ట్, వాడు చేసిన దానికి వాడు క్రియ, వీడు ప్రతిక్రియ. అంతే కదా. వీడు ఒక ప్లాన్ వేస్తాడు, వాడు దాన్ని చెడగొడతాడు. మళ్ళీ వాడొక ప్లాన్ వేస్తాడు, వీడు దాన్ని చెడగొడతాడు. ఇప్పుడు జగత్తుకి జీవుడికి అది జరుగుతున్నది. మరి ఎవరిని విలన్ అంటారు చూడండి, మీరే అంటారు చూడండి. ఎవడన్నా ఏదన్నా తప్పు చేసి బాధపడి ఇంటికి వస్తాడు అనుకోరా, ఏంరా నాయన ఎందుకురా నీకు అంత కష్టం వచ్చింది? వాడు చాలా చెడ్డోడు, వాడే చేశాడు నాది, లేకపోతే నేను చాలా మంచివాడు. అంటే నా ప్లాన్కి వాడు ఎగనిస్ట్గా చేశాడు, వాడు చెడ్డోడు. వాడి దగ్గరికి పోయాడు వీడు. అది జీవుడికి జగత్తుకి ఆదాన ప్రధానం అంటే ఇది జరుగుతుంది. మంచి జరిగినా ఇదే, చెడ్డ జరిగినా ఇదే. మంచి చెడ్డ అనేవి ఎవడికి సంబంధించినవి? నాదికి సంబంధించినవి, నేనుకు సంబంధించినవి కావు. కాబట్టి ప్రతిబింబంతో నువ్వెంతసేపు ఆటలాడుకున్నా, ప్రతిబింబంతో, ఇది ప్రతిబింబం కదా, ప్రతిబింబంతో నువ్వెంతసేపు ఆటలాడుకున్నా ఫలితం శూన్యం. అందుకని బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. మనందరం ఎన్నెన్నో జన్మలెత్తి
అన్ని జన్మల్లో కూడా నాదిని నేనని వ్యవహారం చేసి అన్ని జన్మల్లో ఏం చేసాం? నాదిని నేననుకున్నాం. అనుకుంది గాడిద దాని శరీరం, అది గాడిద కాదు, భూమి తన శరీరం, లోపల ఉన్నది భూమి కాదు భూదేవి. అట్లాగే నీ శరీరం, నీ లోపల ఉన్నది మరొకటి, దాని పేరు నేను. నేను అనగలిగినటువంటి స్థితి దాని ఒక్కదానికే ఉంది. ప్రపంచంలో ఇంకెవ్వడికి నేను అంటానికి వీల్లేదు. మరి దేవుడు అండి, దేవుణ్ణి వాడు అనాల్సిందే. దేవుణ్ణి ఏమనాలి? వాడు అనాలి, నేను అనకూడదు. వాడు నేనైపోతే నేను అనొచ్చు. ఎందుకని? వాడు అనే పదము నామవాచకానికి బదులుగా వాడబడేది సర్వనామ పదం. నామవాచకం ఏమిటి? నేనే. అందుకే తను ఉత్తమ అన్నారు, ఎదుట మధ్యమ అన్నారు, ఎక్కడో ప్రథమ. వాడు వాడు అని ఎవరిని చెప్పాలి? అందుకని నువ్వు వాణ్ణి వాడు వాడు అంటున్నావు కాబట్టి నీకు అర్థమయ్యే భాషలో తత్ అంటే వాడు, తత్ అంటే వాడు. నీ దగ్గర ఒక నేను ఉన్నాడు కదా, ఉన్నాడా లేడా? నేనుతో పాటు ఇంకోటి ఎవడో ఉన్నాడు, నాదిగాడు కూడా ఉన్నాడు. నాదిగాడిని ఏమంటున్నావు? నేనంటున్నావు. అంటే అసలు నేను వాడు లోపల పెట్టేసి వీడు నేనుగా చలామణి. అప్పుడు వీడి పేరు నకిలీ నేనని పెట్టుకుందాం. వాడు ఒరిజినల్ నేను, వీడు నకిలీ నేను. ఒరిజినల్ నేను ఎవరు అంటే అరుణ్ గోవిల్. మీకు ఎందుకు పదే పదే అరుణ్ గోవిల్ అని చెప్తున్నానంటే, మీకు అది గుర్తుంటే ఖచ్చితంగా మీ లోపల నేను మీరు గుర్తించగలరు. నేను అట్లా తెలుసుకున్నాను, అందుకని మీకు కూడా అట్లాగే చెప్తున్నాను. ఒరిజినల్ నేను అరుణ్ గోవిల్, నకిలీ నేను రాముడు. మా రాముడిని నకిలీ చేశారా అంటే, నేను అయోధ్య రాముడిని చేయటంలే, రాముడి పాత్రధారి. రాముడి పాత్రధారి వీడు ఎవడు? అరుణ్ గోవిల్ కదా. అట్లా భానుమతి పాత్రధారి అహం బ్రహ్మాస్మి. మీరు కూడా వేసుకోండి కదా. మీ మీద పెట్టకుండా నా మీదే పెట్టుకుని చెప్పుకుంటున్నా కదా. అంతేకాని నా పేరు భానుమతి అని అందరికీ తెలియాలని కాదు. అక్కర్లే, ఎవరికి తెలియక్కర్లే. వినండి, ఏమైపోయింది? నువ్వు చేసినటువంటి నకిలీ నేను ఎన్నెన్నో జన్మల నుంచి నువ్వు నాది నాదిని నేనుగా చేసి గాడిద అనుకుందిట, నేను గాడిదనే అనుకుందిట, ఏనుగు అనుకుందిట, నేను ఏనుగునే అనుకుందిట కదా. అవి అనుకున్నాయని మీరు ఎట్లా చెప్తారండి అంటే, ప్రతిరోజు మనం అందరం ఏమ్మా నిద్రలోకి వెళుతున్నాం కదా. గాడిదలు కుక్కలు కూడా నిద్రపోతున్నాయి కదా, జంతువులు అన్నీ నిద్రపోతాయి కదా. నిద్రపోయినప్పుడు ప్రపంచం లేదు కదా, ప్రపంచంతో పాటు నీ నాది కూడా లేదు కదా. నీ శరీరం ఉందా? లేదు కదా. అవన్నీ నిద్రపోతున్నప్పుడు లేదు కదా. అంటే నీ శరీరాన్ని నువ్వు లేదని నిర్ణయించుకున్నావు కదా, అది కదా నీ అసలు స్వరూపం. అక్కడ నీ జ్ఞానం లేదు, అది వేరే సంగతి. నిద్రలో నీ శరీరం నీకు లేదు, గాడిద శరీరం కూడా గాడిదకి లేదు. కానీ ఏం జరుగుతోందంటే, నువ్వు నిద్రపోక ముందే ఈ తాలూకు ప్రింట్ని నీ లోపలికి పంపించి ఆ దానిలో లయం చేశావు. దేనిలో? ఆ పరమాత్మలో, తమస్సులో లయం చేశావు కదా. తిరిగి తెల్లవారి మెళుకువ రాగానే సేమ్ అదే నీకు మెళుకువ వస్తోంది. అందుకని నీకు లేచిన తర్వాత నువ్వు భానుమతివేని ఇంకోటి చెప్పక్కర్లే. నేను ప్రపంచంలోకి వచ్చినప్పుడు అట్లా కాదు, నేను పుట్టినప్పుడు అట్లా కాదు. నేను పుట్టినప్పుడు నేను ఏ భావనతోనూ నేను నిద్రపోలే, మరణించలే. లేచిన తర్వాత నాకు నామకరణం చేసి మా అమ్మ నాకు పదే పదే, అమ్మ నీ పేరేమిటి, నీ పేరేమిటి, నీ పేరేమిటి అని నన్ను పదే పదే అడిగి నా పేరు నాకు నేర్పించి పెట్టింది.
అంటే నా పేరు నాకు నేర్పుతోంది అంటే అర్థం ఏమిటి అంటే ఆ నాదిని ఈ పేరుతో తాదాత్మ్యం చెంది దాంట్లోనే నిమజ్జనం అయిపోవాలి. ఎందులో? నా తమస్సులో కదా. అందుకని నేను తెల్లవారు లేచేటప్పటికి మళ్ళీ మా అమ్మ వచ్చి నీ పేరు భానుమతి అని నాకు చెప్పక్కర్లే, నాకే నేను లేచిన తర్వాత నాకే తెలుస్తోంది. అందుకని ఏనుగు ఏనుగుగానే లేస్తోంది, గుర్రం గుర్రంగానే లేస్తోంది, మనిషి మనిషిగానే లేస్తున్నాడు. మనిషిలో కూడా తను ఏ పేరు గలవాడో ఆ పేరుగా లేస్తున్నాడు. అంటే ఏమవుతోంది? ఏ ఆలోచనతో నువ్వు నిద్రలో పోతున్నావో తిరిగి ఆ ఆలోచనతోనే లేస్తున్నావు, మెళుకు వస్తోంది నీకు. పరమాత్మలో ఆలోచనతో గనక నువ్వు వెళ్ళినట్టు ఇంత ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే నీ నాదిని నేను చేసావు కదా, ఈ ఆలోచనతోనే నేను నిద్రపోయినా. నేనేమంటానంటే అమ్మ నాకు ఇంకా టైం అయిపోయింది నేను నిద్రపోతానే అన్నావు. నేను నిద్రపోతాను అని నువ్వు ఏ భావంతో అంటున్నావు? నాదిని నేనన్న భావంతో. అది నాదిని నేనన్న భావంతో నువ్వు నిద్రపోయినావు, నాదిని నేనన్న భావంతో మెళుకువ తెచ్చుకున్నావు. మరి సమాధిలో ఏం చేయమన్నాం మేము? నేనన్న భావంతో నిద్రపోతే మళ్ళీ నేనన్న భావంతో నువ్వు లేవగలుగుతావు. అందుకని నువ్వు ధ్యానం చేసుకుంటూ అహం బ్రహ్మాస్మి అని గనక నువ్వు నిద్రపోతే నువ్వు లేచేంత వరకు అది సమాధి కింద ట్రీట్ చేస్తానన్నాడు ఆయన. రెక్కలేసుకుంటాడట. నువ్వు చేయటంలే ఆ పని, నువ్వు పోయేది నిద్రే, అజ్ఞానంలోకే పోతావు. కానీ ఇంకా ధ్యానం ఇంకా నన్ను అంతకంటే సాధన ఏం చెప్పమంటారా కదా. కొత్తది ఏం చెప్పమంటారు? మీరే చెప్పండి. నేనును నేననే భావనతో, నాదిని నేననే భావంతో నిద్రపోతున్నావు. నేననే భావంతో నిద్రపో, నేననే భావంతో నువ్వు మెళుకువ తెచ్చుకుంటావు. అప్పుడు ఏమవుతుంది? ఆ నిద్రాకాలం అంతా సమాధి అంటే ఏమిటి? నేననే స్ఫురణలోనే ఉంటావు. అది అర్థమైందా? నేననే స్ఫురణలోనే ఉంటావు నువ్వు. అది కాకుండా నువ్వు నాదనే స్ఫురణలో పోతున్నావు. పరమాత్మ గీతలో ఏమని చెప్పాడంటే బహూనాం జన్మనాం, నువ్విట్లా చాలాసార్లు నాదిని నేననుకుని అనేక జన్మ పరంపరలకు వచ్చావురా. నువ్వు కావాలంటే గుర్తు చేసుకో, నాకన్నీ తెలుసు నీకు తెలియదు అన్నాడు కదా. నాకు అన్నీ తెలుసు, నత్వం వేత్త పరంతప. అర్జున నీకు తెలిసి సావదురా, నువ్వు పరంతపుడివి. శత్రువులను ఎంతమందినైనా శిక్షించగలిగిన సామర్థ్యం ఉన్న నీకు నిన్ను నువ్వు రక్షించుకోగలిగే సామర్థ్యం లేదురా. శత్రువులను శిక్షించగలవు కానీ నిన్ను నీవు రక్షించుకోలేవు. నన్ను నేను ఎవరి నుంచి రక్షించమంటావయ్యా? కాదు, నాది నుంచి ఏం రక్షించాలి? నాది జడం కదే. నాది నేను అనుకుని నువ్వు ఇవన్నీ పడుతున్నావు. నిన్ను నీవు ఎలా రక్షించుకోవాలంటే నీ దగ్గర ఒక యముడున్నాడురా, నీ వీపు మీద ఉన్నాడు. నీ నాది వీపు మీద యముడున్నాడు. యముడున్నాడని మీరెందుకు చెబుతున్నారండి? మీరు చూసారా యముణ్ణి అంటే? యముణ్ణి చూసిన తర్వాత ఇంకా మనం ఇక్కడ ఉండడానికి వీల్లేదు. లాస్ట్ విజిటర్ ఎవడు? యముడు వీపు మీద ఉన్నాడు అంటే యముడు ఏం కలిగిస్తాడమ్మా? భయం కలిగిస్తాడు. యముడు ఏం చేస్తాడు? భయపెడతాడు. మృత్యు అంటే ఏమిటి? భయం. అందుకని ఎవడన్నా పిల్లవాడు ఏదైనా భయపడితే వెంటనే మనం వీపు మీద నిమురుతాం. చూడండి, వీపు మీద ఎందుకు నిమరడం? ముఖం మీద నిమర రాదు. ఏ నిమర అన్నీ ఎట్టాడి పెళ్ళే చేస్తాండ్రా. పైగా మనమేమో చాలా తెలివి గలవాళ్ళం, ఎక్స్పర్ట్స్ అని చెప్పుకుంటాం కదా.
నేను చాలా తెలివిగలవాడినండి. ఏం చేసావురా నాయన అంటే, నా ఆస్తి ఎంతో తెలుసునా, 100 కోట్లు. అందుకు ఆ తెలివి, నీ తెలివి అందుకు ఉపయోగించింది. ఎందుకు ఉపయోగించింది? నేను 100 కోట్లు సంపాదించాను అంటే నిన్ను నీవు తెలుసుకోలేకపోతే ఎన్ని కోట్లు సంపాదించినా, చెప్పాడు కదా, ఈశావాస్యమిదగం సర్వం యత్కించి జగత్యాం జగత్, ఈ మొత్తం నీతో వదిలించి మరీ తీసుకురమ్మంటున్నాడు నిన్ను. ఎవ్వడు కూడా మనం సంపాదించినటువంటి డబ్బులో కాదు, బంధుత్వాల్లో కానీ, సంతానంలో కానీ, భార్యలో కానీ కదా, ఎంతవరకు వస్తారు? ధనాని భూమౌ, బ్యాంకులో ఉంటుంది డబ్బులు. అరే వాడు చచ్చిపోయినాడే పాపం, కష్టపడి కూడబెట్టి నా బ్యాంకు నిండా దాచిపెట్టాడే, వాడింట కాసేపు శ్మశానం దాకా అన్నా పోదామని అనుకోదు ఆ రూపాయల కట్టలు. అరే వాడిని ఒక్కొక్క రూపాయి పేర్చి అక్కడ బ్యాంకులో దాచిపెట్టడానికి ఎంత కష్టపడ్డాడు రా వాడు ఇప్పుడు శ్మశానానికి పోతుంటే ఆ డబ్బులన్నీ కట్టలన్నీ నడుచుకుంటూ రావద్దు, మేము కూడా వస్తాం పదా, పాపం వాడు మమ్మల్ని ఇంత సంపాదించి దాచిపెట్టాడు అని. వాడిని సంపాదించింది వాడే కదా. వచ్చినయ్యా, ఒక్క రూపాయి కూడా రాలేదు కదా. పోనీ నాకు ఇన్ని ఆవులు ఉన్నాయి, ఇన్ని పశువులు ఉన్నాయి, ఇన్ని ఎద్దులు ఉన్నాయి, మాది 10 గాండ్ల వ్యవసాయం అండి, ఒక్క ఎద్దు కూడా నీ వెంట రాదు. కానీ కొంచెం దిగులుగా అన్నా ఉంటుంది, నీ ఇంట్లో మనుషుల కంటే అదే నయం. ఆవు కానీ, నిజం రా, అబద్ధం కాదు. కుక్క కానీ, మా ఇంట్లో ఒక అల్సేషన్ కుక్క ఉండేది, రాజు అని దాని పేరు. అది సారు ఊరికి పోతే ఆయన కేసుల కోసం మాట ముందు హైదరాబాద్ పోయేవాడు. అది వచ్చేదాకా అన్నం పెట్టించుకుండేది, చచ్చినా తినేది కాదు, తీయనిచ్చేది కాదు. ఆ కంచంలో అన్నం పెడితే దాని చుట్టూ తిరుగుతూ ఉండేది, అక్కడే పడుకునేది, ఆ అన్నం ముట్టుకునేది కాదు, తినేది కాదు. మళ్ళీ ఆయన రాత్రికి వచ్చిన తర్వాత, అది రాత్రి ఎన్ని గంటలన్నా కానీ కోర్టు అయిపోయినాక వచ్చేస్తాడు, ఆయన ఒక్కసారి చూసి గబగబా ఈ అన్నం తినేసేది. ఇది ఎండిపోయి ఉండేది అప్పటికి, అయినా తినేది. కనీసం అదన్నా మేలు. కానీ నువ్వు పోతే మాత్రం నీ ఇంట్లో వాళ్ళు, నీ పిల్లలు మంచిగా వండుకొని తింటారు. అవునరా, కదా. పశువస్య గోష్ఠే నారీ ముఖద్వారి. అబ్బా మా ఆవిడ చాలా ప్రేమ అండి, ఆమె లేకపోతే నేను లేను, నేను లేకపోతే ఆమె లేదు. వాకిల్ దాకే వస్తుంది ఆమె. పైగా ఏం చెప్తుందో చెప్పునా, వాకిల్ దాకే వచ్చావు కదమ్మా, ఇంకా కాస్త దూరం పోవచ్చు. అమ్మ మా కష్టంలో, మా కులంలో గడప దాటి అవతలికి పోకూడదమ్మా, శ్మశానానికి ఆడవాళ్ళు పోకూడదు, అందుకని మేము పోవు. ఈమె శాస్త్రం చదువుకుంది కదా, ఈమె ఎవడో శాస్త్రం చెప్పాడు కాదు, చాలే. ఇంకా బంధువులు ఉన్నారు, శ్మశానే, బంధు శ్మశానే. వెన్న మీగడ అన్నీ పెట్టి బాగా మైగడ పూసి అనేది నాకు భవి ఇంత క్రీములు పూసి ఏమో అన్నీ చేసి దీన్ని బాగా పెంచావు కదా నాదిని కదా. ఇది చితాయం, కాలిపోతుంది. చెప్ప పెట్టకుండా నిప్పండించగానే కాలిపోతుంది. మరి ఎందుకు చెప్తున్నారండి ఇవన్నీ? మాకు కూడా తెలుసు కదా అంటే, మీకు తెలిసినా మీరు అమ్మో చావు గురించి మాట్లాడితే చాలా తప్పు, ఇంట్లో నిండిన ఇంట్లో అస్సలు మాట్లాడదు. ఎందుకంటున్నావో తెలిసినా నీకు భయం. మృత్యు అంటే నీకు భయం. ఆ భయంతో ఎంతన్నా అంటే గరుడ పురాణం ఇంట్లో కూడా పెట్టుకోకూడదు, పెట్టుకుంటే సస్తారు. గరుడ పురాణం ఎందుకంటే అదిట ఇంట్లో పెట్టుకోకూడదుట. ఎవడన్నా చచ్చిపోయినప్పుడు తెప్పించుకొని అది చదివించి ఓ బ్రాహ్మడికి దానం ఇచ్చేసేయండి, ఎందుకంటే వాడు ఏం అన్యాయం రా.
ఏం అన్యాయం రా చెప్పండి. గరుడ పురాణంలో మన పెద్దలు ఏం చెప్తారంటే, గరుడు అంటే గరుత్మంతుడు. గరుత్మంతుడు గజకచ్చపాలను 2 కాళ్ళతో పట్టుకున్నట్ట. గజకచ్చపం, కచ్చపం అంటే తాబేలు, గజం అంటే ఏనుగు. 2 కాళ్ళు ఉంటాయి కదా దానికి, పక్షికి 2 కాళ్ళు ఉంటాయి. ఆ 2 కాళ్ళల్లో ఒక కాలుతో ఏనుగు పట్టుకున్నట్ట. ఏనుగు ఎంత పెద్దది, ఒక కాలుతో కచ్చపము తాబేలును పట్టుకున్నట్ట. బ్యాలెన్స్ అవుతుందా? నిజంగా దానికి అర్థం. ఇంకో ముక్కుతో ఒక కొమ్మ పట్టుకున్నట్ట. ఆ కొమ్మ మీద వాలకిల్యులు అనేటువంటి మహర్షులు ఇంతంత ఉంటారు. వాళ్ళు వాలకిల్యులు. వాళ్ళు తలకిందులుగా తపస్సు చేస్తూ ఉంటారు. ఆ చెట్టు మీద 60,000 మంది, చెట్టు మీద కాదు ఆ కొమ్మ మీద. ఆ గరుడు ఎంత కొమ్మ పట్టుకున్నాడో ఆ కొమ్మ మీద ఇంతంత రూపం కలిగిన వాలకిల్య మహర్షులు 60,000 మంది తల్లకిందులుగా తపస్సు చేస్తూ ఉన్నారు. ఆ కొమ్మని వీడు ముక్కుతో పట్టుకున్నాడు. ముక్కుతో పట్టుకుని గరుడు వాళ్ళ తండ్రికి నమస్కారం పెట్టుకోవడానికి వచ్చాట. నమస్కారం పెట్టుకో ఆయన చూశాట, ఓరి వీడు దుంపదిగా, వీడు 60,000 మందిని తీసుకొస్తున్నాడు ఆ ముక్కులో పట్టుకొని, పైగా వాళ్ళు వేళ్లాడుతున్నారు. ఊహించుకోండి ఒకసారి బొమ్మ కదా. దానికి అర్థం తెలియదు. అంటే పైన పేజీలో ఉంటుంది ఇది, ఈ బొమ్మ ఉంటుంది. గరుత్మంతుడి బొమ్మ. వాడు ఒక కాలుతో ఏనుగుని, ఒక కాలుతో తాబేల్ని పట్టుకొని ఉంటాడు. తర్వాత వాలకిల్య మహర్షులు వేలాడుతూ 60,000 మంది వాలకిల్య మహర్షులు వేలాడుతున్న ఒక కొమ్మ ముక్కుతో పట్టుకున్నాడు. ముక్కుతో వాడు పట్టుకొని వస్తే వాళ్ళందరూ వేలాడుతున్నారు. ఆ మహర్షులందరూ వీళ్ళందరూ వీడిని చెప్పిస్తారేమో, కొడుకు కదా. అందుకని వాళ్ళందరికీ నమస్కారం పెట్టి, అయ్యా మీరు ఇప్పుడు కాదు, మీరు కిందికి దిగి మీరు ఇక్కడ చేసుకోండి అని అది మెల్లగా వదిలిపెట్టరా ఆ ముక్కు పట్టుకున్న కొమ్మని. ఆ కొమ్మ అక్కడ మెల్లగా వదిలిపెట్టి అక్కడ మహర్షులు వాళ్ళందరూ వాళ్ళు తపస్సు చేసుకున్నారు, వాళ్ళ తపస్సుకు భంగం కాకూడదు అని విడిపించాట. ఈ గజకచ్చపాలను కొండ మీద పెట్టుకొని తిను అని చెప్పేశాట. ఇంకా ఎగిరిపో, వీళ్ళని మాత్రం ఇక్కడ వదిలేసేయి, వాళ్ళిద్దరినీ తినన్నట. వాళ్ళిద్దరూ ఎవరంటే అహం మమ. అహం అంటే ఏనుగు. చూడండి దానికి ఎట్లుంటుంది, ఏనుగు నడుస్తుంటే మీరు చూడండి ఎట్లా నడుస్తుంది. అహంకారం. నువ్వే గరుడుడివి, నువ్వే, నీకే 2 రెక్కలు కదా, నువ్వు ఈ జగత్తులో ఎగరడానికి వచ్చావు 2 రెక్కలు పెట్టుకుని. నీ పని ఏదో నువ్వు లేకుండా ఈ పని చేస్తున్నావు. ఇప్పుడు వదిలే గరుడ పురాణం, ఇప్పుడు అక్కర్లే, నీకు చెప్తున్నా. వీటికి అన్నిటికీ కూడా క్లూలు ఉంటాయమ్మా. వీటి అర్థాలు వేరే ఉంటాయి, మీకు తెలియదు. తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించరు, అది బాధ. తెలియకపోతే తప్పులేదు. ఎందుకంటే నన్నే మా ఫ్రెండ్స్ అనేవాళ్ళు, నీకు ఈ ఏజ్లో ఏంటే, రిటైర్ అయిన తర్వాత కానీ ఇట్లాంటివన్నీ వినేది, ఇప్పుడేం వినక్కర్లేదు, ఇప్పుడేం చదువుకోక్కర్లేదు అంటే, రిటైర్ అయిన తర్వాత నేను అసలు బతుకుతానని నమ్మకం ఉందా? ఎవరికైనా ఉందా? రేపు బతుకుతాననే నమ్మకం ఉందా నీకు? లేదు కదా. కాబట్టి ఇప్పుడు నిన్ను పట్టుకున్నవి 2 ఏమిటి అంటే అహం మమ. ఇవి 2 బాగా తిని కూర్చున్నావు అంటే విజ్ఞానమయ కోశం అనేటువంటిది ఒక కోశం నీ దగ్గర ఉంది. దాన్ని జ్ఞానానికి ఉపయోగించకుండా, దాని పేరే విజ్ఞానమయ కోశం. నీకు అది ఎందుకు ఇచ్చాడు పరమాత్మ? విజ్ఞానం సంపాదించుకోవడం. థియరిటికల్ నాలెడ్జి చాలదురా నీకు, ప్రాక్టికల్ నాలెడ్జి సంపాదించుకోరా అని నీకు అది ఇచ్చాడు. మనం దాన్ని దేనికి ఉపయోగిస్తున్నాం? అహం మమ. అహం అంటే నేనెంతటి వాణ్ణి. మమ అంటే నాది ఎంత గొప్పది. ఇప్పుడు నేను ఎంత గొప్పవాణ్ణి అంటున్నప్పుడు నీ నాదిని నేను చేసిన అది నిజంగా మనిషి, అది ఆభాస. ఏమ్మా అర్థమైందా?
నీ నాదిని నువ్వు నేను చేశావు, అది నీ అహం. నువ్వు ఏ నాదిని నేను చేశావో, నిజంగా ఒరిజినల్ నేను ఒకటి ఉంటే కదా నువ్వు ఆ నేను చేశావు. నువ్వు ఆ ఒరిజినల్ నేననుకుని ఆ అహం బ్రహ్మాస్మి అనుకో. ఆ అహం నేను చేయాలి. మరి నువ్వు చేయాల్సిన పని ఏమిటి? ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? నీ నాదిని నేనని, దానికి కావలసినవన్నీ నావి అని అంటున్నావు కదా. అహం మమ నీకు అదే కదా. అందుకని నువ్వేం చేస్తున్నావు? కర్తృత్వం వహిస్తున్నావు. ఏం కర్తృత్వం వహించానండి? ప్రతిదీ నేను చేశాననే అంటున్నావురా, ఒప్పుకుంటున్నావురా. నువ్వు ఒప్పుకుంటున్నావు. ఏం ఒప్పుకున్నానండి నేను? దేవుడికి చక్కగా దీపం పెట్టి, దేవుడి దగ్గర దీపం పెట్టి, పాపోహం పాపకర్మాణం పాపాత్మాన్ పాప సంభవాన్ అంటున్నావా లేదా? అంటున్నావా లేదా? పాపోహం, అయ్యా నేను పాపం చేశాను, పాపకర్మాణం పాపకర్మలే చేస్తున్నాను. మరి ఎందుకండి ఆ మంత్రం మాకు నేర్పించారు? నువ్వు నాదిని నేనంటేనే పెద్ద పాపం రా, తెలుసుకోకుండా నువ్వు ఈ చేసిన పనులు పాపం అంటున్నావు. అర్థమవుతుందా? నువ్వు పెద్ద పాపం ఏం చేసావంటే, అది ఏమన్నా అంటే నాకు తెలియదండి అంటావు. ఎందుకు నేను అంటున్నానో కూడా నాకు తెలియదు. ఇప్పుడు ఎందుకు నువ్వు అంటున్నావో నీకు చెప్తున్నా కదా. మరి ఇప్పటి నుంచి అనవాకు. అమ్మా అట్లా అనకుండా ఉంటే ఇట్లా రోజు గడవాలి కదా మాకు. నన్ను ఏం సాధన చేయమంటారు అంటే ఇదే సాధన, ఇంతకంటే సాధనే లేదు. పాపోహం పాపకర్మాణం పాపాత్మాన్ పాప సంభవాన్. అసలు పాపం వల్లే పుట్టాను నేను, నీ పుట్టుకే పాపం. మరి అది అబద్ధం కదండి. అట్లాంటి మంత్రం మాకు ఎందుకు చెప్పారండి ఋషులు అని అంటే, రే నువ్వు నాదిని నాది కావాలి అనుకున్నావు, పుట్టు, మేము కాదని చెప్పలే. నీ అద్దంలో పడ్డ బొమ్మను చూసి నువ్వు అదే నేనని ఎందుకన్నావురా? అంటూనే ఉన్నావు కదా. ఏ రోజన్నా మానుకున్నావా? మానుకోలే. నువ్వు అదే నేను అదే నేను అదే నేను అంటున్నావు. కానీ మళ్ళీ నీకు తెలుసు నేను వేరే ఇంకోటి లోపల ఉంది అని కూడా నీకు తెలుసు. నీకు తెలియదా? ఎవరికైనా తెలియదా? అది ఎక్కడుందో చెప్పమంటారా? మీ లోపల ఉన్న నేను ఎక్కడుందో చెప్పనా? మీకే తెలుసా? తెలియదు కదా. చెప్తాను. ఇవాళ నేను ఆఫీస్లో లంచం పుచ్చుకోవాలనుకున్నా. వాడెవడో తీసుకొచ్చి ఇస్తాడు నాకు కదా, 10,000 10 లక్షలు ఇవాళ లంచం ఇస్తాడు. నాకు పొద్దున్నుంచే తెలుసు ఇవాళ వాడు లంచం ఇస్తాడు. వాడి పేపర్ నేను సంతకం పెట్టి పంపించేయాలి అని. వాడు 10 లక్షలు ఇచ్చేటప్పటికీ ఎవరు నా పక్కన క్లర్కులు ఎవరు లేకుండా ఉంటున్నారా అని నేను చూశానా లేదా? చూశానా? అంటే ఎవరు చూడకూడదు. నేను డబ్బులు తీసుకోవడం నాకు ఇష్టమే, నేను తీసుకుంటున్నట్టు ఎవడు చూడకూడదు. ఎందుకంటే వాడు చూస్తే మళ్ళీ వాడు కూడా బాట అడుగుతాడో లేకపోతే నన్ను పట్టిస్తాడు కదా. నిజంగా తీసుకుంటున్నప్పుడు, ఆ డబ్బు తీసుకుంటున్నప్పుడు నీకు లోపల నుంచి ఒకడు, ఒరే నువ్వు చేస్తున్నది తప్పురా, ఇది పట్టుబడితే నువ్వు జైలుకి వెళ్ళాలిరా, నీ పెళ్ళాం పిల్లల్ని వదిలిపెట్టిపోవాలిరా అని నీ లోపల నుంచి ఒకడు మాట్లాడుతున్నాడా లేదా? ఏ తప్పు చేసేవాడికైనా వాడి లోపల నుంచి ఒకడు నువ్వెంత కాదని ఆ నేనుగాడిని లోపలికి నెట్టినా, నాదిగాడు నేనై పని చేస్తున్నప్పుడు వాడు లోపల నుంచి కోపడుతుంటాడు. వాడి పేరు అంతర్యామి. లోపల ఉండి యమ నియమం కంట్రోల్ చేస్తున్నాడు నిన్ను. తీసుకోవాకురా, తీసుకుంటే జైలుకి పోతావు. ఈ సంగతి మాకెట్లా తెలుసు అంటే, మా గురువు గారు ముషీరాబాద్ జైల్లో ఉండేటువంటి ఆ జైలర్లని వాళ్ళని అడిగి, మా పిల్లలు నాయన మీ వాళ్ళ దగ్గర వచ్చి ఇంటర్వ్యూ చేసి వస్తారు, మీ ఖైదీల్ని వాళ్ళు ఏం చెయ్యరు, మీరు దూరంగా వాళ్ళని పెట్టి
వాళ్ళకి తెలుసుకునేటట్టుగా చెయ్యండి అని మమ్మల్ని పంపించారు జైలుకి. వాళ్ళు పర్మిషన్ తీసుకుని వాళ్ళు ఏదో ములాఖాత్ అని ఇస్తారు. అంటే మనకు సంబంధించిన వాళ్ళు ఎవరు జైల్లో లేకపోయినా కూడా గురువుగారు పర్మిషన్ తీసుకుని ఆ జైలర్తో మమ్మల్ని, అట్లాగే హాస్పిటల్ సూపరింటెండెంట్తో పర్మిషన్ తీసుకుని ఐసీయూలో కూడా పంపించారు. ఆయన అన్ని ఇట్లాంటి పనులు చేసేవాళ్ళు. వెళ్ళి అడగమన్నారు ఎవరిని, ఆ ఖైదీలు అంటే హంతకులైన ఖైదీలను అడగమన్నారు. వాళ్ళని అసలు మనకు చూపించరు, చాలా దూరంగా పెడతారు. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారో మిమ్మల్ని, మీరు వచ్చిన వాళ్ళు, మగవాళ్ళు కూడా వచ్చేవాళ్ళు, ఆడవాళ్ళు కూడా వెళ్ళేవాళ్ళము. వాళ్ళు ముషీరాబాద్ జైలు హైదరాబాద్లో ఉంది కదా, పంపిస్తే నాయన మీరు పూని చేశారు కదా, చేసిన తర్వాతే కదా వాళ్ళు జైలుకి వచ్చేది. మీకు తెలీదా జైలుకు చంపితే ఇట్లా జైలుకు వస్తామని, దీనివల్ల మీ కుటుంబానికి మీరు దూరంగా ఉండాల్సి వస్తుందని, ఇవన్నీ మీకు తెలుసు. అన్నీ తెలుసమ్మా, కూలీ చేస్తే ఇంత మనం జైలుకు పోతామని కూడా మాకు తెలుసు వాళ్ళు చెప్పే మాటలు. కానీ వాడు చేసిన వీడికి ఏదో అపకారం చేసి ఉంటాడు, దాని ముందర ఇవేవి గుర్తు రావమ్మా, వాడు చంపిన తర్వాత మాకు ఇవన్నీ అనిపిస్తున్నాయి, మాకు ముందు తెలుసు అని వాళ్ళు చెప్పారు. అంటే వాడి అంతరాత్మ వాడికి చెప్తుంది. మన అందరి అంతరాత్మ కూడా మనం ఏ తప్పు చేసినా ఈ తప్పు చెయ్యొద్దు, దీనివల్ల నీకు పాపం వస్తుంది, ఇక్కడ శిక్ష కాకపోతే, ఇక్కడ శిక్ష పడకపోతే అక్కడ శిక్ష పడుతుంది కదా. అక్కడ శిక్ష ఎవడేస్తాడండి అంటే, నిన్ననే చెప్పాను మీకు, సీసీ కెమెరాలు రెడీగా పెట్టాడని. దాన్ని చిత్రగుప్తుడు అంటారు. మన దగ్గర ఉన్నాడు వాడు ఫిలిం రీలన్నీ, ఎంత రీలో ఉంది వాడి దగ్గర, అదంతా తీసి చూపిస్తాడు. వాడికి అసిస్టెంట్లు ఎవరో తెలిసినా, ఇది కూడా గరుడ పురాణంలోనే ఉంటుంది, వాడి అసిస్టెంట్లు ఎవరో తెలిసినా, చిత్రగుప్తుడికి అసిస్టెంట్లు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, గాలి పీల్చడం వదలడం, అవి డైరెక్ట్గా లోపలికి వెళ్ళి వాడికి చెప్తూ ఉంటాయిట. అంటే మనం చేసిన పాపాలన్నీ వాడికి చెప్తున్నాయి. ఎప్పుడు చెప్పారండి మనకు తెలియదంటే, నువ్వేదైనా ఒక కష్టమైన పని చెయ్యి, వెంటనే నీ ఊపిరి చాలా ఎక్కువ వస్తుంది, ఎక్కువ గాలి పీల్చాలి కదా. మామూలుగా ఇట్లా ఉంటే సరిపోతుందా? ఎక్కువ ఒక కష్టమైన పని చేయి అంటే, ఆ కష్టమైన పని ఏదైనా నీకు బాధ కలిగించే పని, అదే పాపం అంటున్నాం అనుకో. కానీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అనేవి రెండు, అవి రాత్రులు పగళ్ళు కూడా మనతో కూడా ఉంటాయి. ఆ ఇద్దరిని వాడి అసిస్టెంట్లు పెట్టుకున్నట్ట. ఎవడు? చిత్రగుప్తుడు. వాళ్ళ ద్వారా వీడు తీసుకుంటాట ఇవన్నీ, ఈ రిపోర్ట్లన్నీ. భగవంతుడు ఆయన రాజ్యంలో ఆయన ఎంత బాగా కదా పెట్టాడా, పెట్టలేదా? పైగా వాడు నీకు కాషన్ ఇస్తూ ఉంటాడు మాటకు ముందు, ఒరే ఇట్లాంటి పని చేయవాకురా, చేసావంటే నీకు పాపం తగులుకుంటుంది కదా. పైగా నేను నా పిహెచ్డి బుక్లో కూడా రాశాను, నువ్వు లంచం తీసుకునేటప్పుడు వాడి శరీరం అదురుతుంది. కాపీ కొట్టేటప్పుడు, పరీక్షలో కాపీ కొట్టండి పిల్లల్ని ఎంతమందినో చూశారు, చెమటలు వచ్చేస్తున్నాయి, శరీరం అదురుతుంది కదా. భయం, అదిగో వాడికి చెప్పాలా, నా చేతిలో అవన్నీ జారిపోతున్నాయి. అర్జునుడు యుద్ధభూమిలో ఏమన్నాడు? ఎందుకు అర్జునుడికి అంత భయం పుట్టింది? కాదు, వీళ్ళందరినీ చంపితే నాకు పాపం వస్తుంది. అదిట అంటే పాపం వస్తుంది అని వాడిలో ఎవడో ఒకడు చెప్తుంటే కదా వాడు ఆ పని. నువ్వు కూడా చేసే ప్రతి పనిలో మరైతే అది రాకుండా చేయాలంటే నేనేం చేయాలండి? నువ్వు నీ నాదిని నేను అనకుండా ఒరిజినల్ నేనున్నాను. వాడు తప్పుడు పని చేయడు, చెయ్యనివ్వడు, వాడు చెయ్యనియ్యడు. నువ్వు ఆలోచించు, నేను ఎట్లా చెయ్యకుండా ఊరుకోవాలి? నాకు బాగా అలవాటైంది కదా అసలు పనులన్నీ చేయటం. నేను ఇప్పుడు మీరు చెయ్యొద్దు అంటే నేను ఎట్లా చేయకుండా ఉంటాను? అవన్నీ పోయే మార్గం ఏదన్నా మాకుంటే చెప్పండి. ఏం మార్గం లేదురా, సింపుల్. ఏమిట్రా సింపుల్?
సీత మీద చెయ్యి రాముడు అనుకుని చెయ్యకుండా నేను అరుణ్ గోవిల్ని అని గుర్తుపెట్టుకో, అంతే. నేను నటిస్తున్నాను ఈ ప్రపంచంలో. ఏ పని చేసినా నటించేవాడు ఎప్పుడు ఎవరి ఆర్డర్ ప్రకారం నటిస్తాడు? డైరెక్టర్ చెప్పినట్టు కదా. కాబట్టి ఇది నటన. రవిగా ఈ శరీరంలో ప్రవేశించి నువ్వు నటిస్తున్నావు. ఎవరు? ఆ నేనుగాడు నేను డైరెక్ట్ చేస్తున్నాడు. నువ్వు అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ పాపమో పుణ్యమో నీ చేత చేయిస్తున్న కర్మో వాడికి చెందుతుంది. నేను చేస్తున్నాను అంటేనే నీకు వస్తుంది. నేను చేస్తున్నాను అనకుండా వాడెవడు? ఆ నేనే నిజంగా ఆ నేనే శక్తి ఇవ్వకపోతే ఈయనేం చేయలేదు కదా. వాడు చేయిస్తున్నాడు. ఈ నాటకం నేను వేస్తున్నా. నాటకం వేసేవాడికి ఏం చేసినా కూడా వాడిని ఎవ్వడూ శిక్షించడు. ఎట్లా శిక్షించడు అంటే, సినిమాలో వాడు విలన్ గాడు వీడిని చంపేసినా, ఇల్లు తగలబెట్టినా, ఖూనీ చేసినా, ఎవరికి ఎంత అపకారం కలిగించినా, ఎదురుగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మొత్తం కలిసి కూర్చుని ఆ సినిమా చూస్తున్నా, వాళ్ళ ఎదురుగానే వాడు కత్తితో పొడిచినా, అక్కడ రక్తం కూడా కనిపించినా, ఎందుకు పోలీసు వాడు అంత ఎదురుగా ఖూనీ జరుగుతుంటే వాడు అరెస్ట్ చేయకుండా ఎందుకు ఊరుకుంటున్నాడు? అది నిజం కాదని వీడికి తెలుసు. కాబట్టి నువ్వు చేస్తున్న కర్మ నిజం కాదని నీకు తెలిస్తే, నువ్వు ఆ సెన్సులో ఉంటే కర్మ నిన్నంటదు. కర్మణ్యకర్మయ పశ్యేత్ చూడమంటున్నాడు. కర్మలో అకర్మను చూడు. కర్మ చెయ్యొద్దు మానుకోమని చెప్పలే. నువ్వు కర్మ చెయ్యి. కర్మ చేస్తున్నప్పుడు కూడా కదా అకర్మని చూడు. కర్మ చెయ్యటం లేదని చూడు. అంటే కర్మ చేస్తూ చేయటం లేదని అంటే, కర్మ చేస్తున్నప్పుడు రాముడు కర్మ చేస్తున్నాడు. రాముడు అడవికి వెళ్తున్నాడు, నేను అడవికి వెళ్ళడం లేదు. నిన్ను అడవికి పోమంటే ఏడుస్తావు కదా. రాముడిని అడవికి పోమంటే ఏడవడు. ఎందుకని? రాముడికి తెలుసు నేను వేస్తున్నది వేషం. నేను నిజంగా అడవికి పోవటంలే. నిజంగానే అరుణ్ గోవిల్కి వాళ్ళ నాన్న నీకు ఆస్తి ఇవ్వను రాను అడవికి పో అన్నాడు అనుకో, వాడికి బాధ కలుగుతుంది. ఇప్పుడు కలిగే బాధ నటన. నటిస్తున్నాడు. అర్థమైందా? కర్మ చెయ్యకుండా కూర్చోవాకండి. ఏం చెయ్యొద్దన్నారు? కర్మ చెయ్యక్కర్లేదు, ఇదంతా మాకు ఏం అంటదుట అని అట్లా అని చెయ్యమన్నారు కదా. నేనుగా ఉండే కర్మ చేస్తున్నానని, నాదిగా ఉండి తప్పుడు పనులు చేస్తూ నేనుగా చేశానని మిమ్మల్ని మీరు మభ్యపెట్టుకోవాకండి. కరెక్టే కదా. ఏదో క్లూ చెప్పారు కదా. ఇవాళ పాఠం ఏమిటో ఇంకా రాలే మనకు కదా. ఇక టైం అయిపోయింది, 6 నిమిషాలు ఉంది. బ్రహ్మము, పరమాత్మ, తర్వాత సద్ఘన, చిద్ఘన, ఆనందఘనం. వాడస్సలు దేహం ధరించలేదు. ఈ జగత్తు నిజం కాదు, బ్రహ్మ సత్యం, వాడొక్కడు సత్యం. జగత్తు మిథ్య, జీవుడు బ్రహ్మము తప్ప అన్యం కాదు. శ్లోకార్థేన ప్రవక్ష్యామి. మీకు చాలా నేనేం చెప్పను అన్నది శాస్త్రం. మీకు చాలా పుస్తకాలు చెప్పి ఇవన్నీ చదువుకోండి అంటే మీరు చదువుకోలేరు. ఎందుకు అంటే నారద మహర్షికి నెత్తి మీద ఒక నూనె గిన్నె పెట్టి, నాయన దేశమంతా తిరిగి వచ్చి మళ్ళీ నా దగ్గరికి రారా అంటే, ఈ లోపల ఎన్ని చుక్కలు పడ్డాయిరా, అమ్మో ఒక్క చుక్క కూడా పడకుండా నూనె గిన్నె అట్లనే తెచ్చాను. ఎన్నిసార్లు నారాయణ స్మరణ చేసావురా? ఎక్కడ చేయమంటారండి? మీరు నూనె గిన్నె ఇచ్చారు కదా, ఆ నూనె చుక్క కింద పడకుండా తీసుకురమ్మన్నారు. నేను అట్లే తెచ్చాను. ఒక్క చుక్క కూడా నూనె కింద పడలేవు. లోకమంతా తిరిగి వచ్చా. వాడికి ఒక్క నూనె గిన్నెని ఎత్తిన పెట్టి చుక్క పడకుండా తిరిగి రమ్మంటే మనకి ఎన్ని కష్టాలు పెట్టాడు నెత్తి మీద కదా.
మన్ని ఏమీ బాధపడకుండా నువ్వు రారా 24 గంటలు నా స్మరణే చెయ్యరా అంటే ఎట్లా చేయమంటావయ్యా? అందుకని నువ్వేం కష్టపడవాకురా, నువ్వంటే నాకు చాలా ఇష్టం, అందుకని నీకు మంచి ఉపాయం చెప్తున్నాను. నీ దగ్గర ఒక నాది ఒక నేను ఉన్నారా, నేను డెవలప్ చేసుకుంటూ నాదిని తగ్గించుకుంటూ రా. ఎందుకంటే నాది నేను అంటావు, నువ్వు చేసిన తప్పు అదొక్కటే నువ్వు చేస్తున్న పెద్ద తప్పు. ఆ తప్పు వల్లే నీకు ఇన్ని శిక్షలు వచ్చినాయి. ఏం శిక్షలు వచ్చినాయండి? ఇంకో జన్మకు పంపిస్తే వీడు మళ్ళీ నన్ను నాది నేను అనుకోకుండా నేను అంటాడా, మళ్ళీ ఇంకో జన్మకు పంపిస్తే వీడు అనుకుంటాడా, అట్లా నేను చాలాసార్లు జన్మలకు పంపించానురా. అయినా నువ్వు ఆ పని చేయలేదు. ఎందుకు చేయలేదంటే, ఒక షావుకారు గారికి 4 కొడుకులు ఉన్నారు. షావుకారు గారి దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. పిల్లలకి వ్యాపారం నేర్పించాలి కదా, అందుకని తలా 25,000 ఇచ్చి, ఆ కాలంలో కాబట్టి, ఈ కాలంలో 25,000తో వ్యాపారం ఏం చేస్తాడో ఒక టూర్ పోయిస్తానంటాడు. టూర్కి కూడా చాలా వాడు పాపం. మనం ఆ పాతకాలం సంగతిలే, మా పాతకాలం సంగతి. 25,000 ఒక్కొక్కడికి ఇచ్చి, నాయన మేము ఒకటి తూర్పుకి, ఒకటి దక్షిణానికి, ఒకటి పడమటికి, ఒకటి ఉత్తరానికి పోయి 4 దిక్కుల్లో మీరు వ్యాపారం చేసుకోండి. ఒకడు పోయిన చోటికి ఇంకోటి పోతే మళ్ళీ కాంపిటీషన్ వస్తుంది. అందుకని అట్లా వద్దు, మీరు ఎవరి దారిన వాడు తలా ఒక దిక్కుకి వ్యాపారానికి పోండి అన్నాడు. ఒక పెద్ద కొడుకు వాడు వెళ్ళాడు, వాడు వ్యాపారం చేశాడు. పాపం వాడు 25,000 పోగొట్టుకున్నాడు, కానీ వాడికి ఏం కలిసి రాలే, వ్యాపారం కలిసి రాలే, డబ్బులన్నీ పోయినాయి. ఎందుకంటే వ్యాపారంలో పోతే మొత్తం పోతుంది, వస్తే చాలా డబ్బులు వస్తాయి. పాపం వాడు సరిగ్గా వాడికి వ్యాపారం చేతగాలే. వాడు మొదటివాడు డబ్బులన్నీ పోగొట్టుకున్నాడు. కానీ వాళ్ళ నాన్న సంవత్సరం అయిన తర్వాత కదా రమ్మన్నాడు. వాడు అక్కడ భిక్షం ఎత్తుకోనో అడుక్కోనో ఏదో తిని రోజులు వాడు గడుపుతున్నాడు. సంవత్సరం అయినాక వెళ్ళాలి. మొదటి నెలలోనే పోయినాయి వాడు డబ్బులన్నీ. రెండో వాడు పోయినాడు, 25,000ని 50,000 చేసుకున్నాడు. వాడు వ్యాపారం చేసుకున్నాడు కొంత. మూడో వాడు పోయినాడు, 25,000ని 1,00,000 చేసుకొని వచ్చాడు ఒకడు. నాలుగో వాడు కూడా 25,000ని 4,00,000 చేసుకొచ్చాడు. వాడు ఏం వ్యాపారం చేశాడో, గ్యాండ్లింగ్ చేశాడో మనకు తెలియదు. ఏం చేశాడో మేము అడగలే. వాడు అంత చాలా డబ్బులు సంపాదించుకొచ్చాడు. సంవత్సరం అయింది, వీళ్ళు 4 కూడా ఇంటికి వచ్చారు. ఈ పెద్ద కొడుకు పాపం, వీడికి ఏం డబ్బులు లేవు, తినడానికి తిండి లేదు. తండ్రి ఇంటి నుంచి పంపించేప్పుడు వేసుకున్న మంచి బట్టలు కూడా లేవు, అన్నీ చిరిగిపోయి అట్లాంటి పాత గుడ్డలతో ఇంటికి వచ్చాడు. వీడు వెనక్కి వచ్చాడు. వీళ్ళందరూ, నాన్నగారు నేను 50,000 తెచ్చాను ఒకడు, వాడికంటే నేను చూడండి 1,00,000 రూపాయలు తెచ్చానని ఇంకొకడు, నేను 4,00,000 తెచ్చానని ఇంకొకడు చెప్పారు. తండ్రి చూశాడు, ఒరే వాడికంటే వీడు ఎక్కువ తెచ్చాడు, వీడికంటే వీడు ఇంకా ఎక్కువ తెచ్చాడు, కాబట్టి నెక్స్ట్ మళ్ళీ వ్యాపారానికి పంపించాలంటే ఎవరిని పంపిస్తాడు తండ్రి? 4వ వాడిని పంపిస్తాడు కదా. 4వ వాడిని ఇప్పుడు వాడు తెచ్చిన 4,00,000 కాక ఇంకొక 4,00,000 ఇచ్చి నాయన పోరా అని పంపిస్తాడు, వ్యాపారానికి పంపిస్తాడు కదా. ఈ మిగిలిన వాళ్ళని, సరే మీరు కూడా కొంత 25,000 పోగొట్టుకు రాలేదు కదరా, మీరందరూ పోయి మీ వ్యాపారాలు చేసుకోండి, మీ లెవెల్లో మీరు సంపాదించుకొని తెచ్చుకోండి రా అని మళ్ళీ పంపించాడు తండ్రి కదా. ఈ పెద్దవాడిని, ఒరే నీకు అనవసరం, నీకేం చేత కాదు, పైగా ఉన్నది పోగొట్టుకున్నది కాక ఇంట్లో తిండి కూడా కాకుండా బయట అడుక్కు తింటున్నావు, నువ్వు ఇక్కడే పడి ఉండరా, మా దగ్గరే పడి ఉండు అని వాడిని ఇంటి దగ్గరే పెట్టేసుకున్నాడు. నీకు వ్యాపారం వద్దులే, నేను సంపాదించింది ఏదో నీకు పెడతాను తిను అని పంపించాడు. పరమాత్మ మనందరినీ కొంత డిపాజిట్ ఇచ్చి మనందరినీ పంపిస్తే మనం ఇంత పుణ్యము ఇంత పాపం మూట కట్టుకొని, ఇంత పుణ్యం ఇంత పాపం మూట కట్టుకొని మళ్ళీ 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 జన్మలకు వస్తున్నాం. ఆయన దగ్గరికి వెళ్ళేటప్పటికీ పెద్ద మూట తీసుకుపోతున్నాం, వచ్చేటప్పుడు చిన్న మూట, వెళ్ళేప్పుడు పెద్ద మూట మూసుకొని పోతున్నాం. ఎన్ని వాసనలు ఉన్నాయో ఒక్కొక్కళ్ళ దగ్గర లెక్కేసుకోండి కదా. లేదండి మేము సంపాదించిన డబ్బులన్నీ ఇక్కడే వదిలిపెట్టిపోయినాం కదండి, మేమేం తీసుకుపోలేదు కదా. ఏం తీసుకుపోలేదు ఆయన, వాటి తాలూకు పాపపుణ్యాలు వెంట పెట్టుకుని పోతున్నాం కదా. ఒకడు కర్మంతా తగలబెట్టుకొని వచ్చాడు,
కర్మ ఇచ్చి పంపించాడు పరమాత్మ. ఆ కర్మ నేనే చేశానని ఇంకా కాస్త మనం పెంచుకున్నాం కదా. ఆ కర్మ వాడంతా తగలబెట్టుకొని వచ్చాడు ఎవడో ఒకడు, ఆ పెద్ద కొడుకు అన్నవాడు. వాడికి కర్మ లేదు, వాడు జీవన్ముక్తుడు. ఒరే నువ్వు మళ్ళీ జన్మకెళ్ళక్కర్లేదురా, మా దగ్గర పడుండు చాలే. ఎందుకంటే బతికుండగా కూడా వాడేం తెచ్చుకున్నది కూడా అయిపోగొట్టుకున్నాడు. తెచ్చుకున్న డబ్బులు కూడా అయిపోయినాయి వాడికి. ఆ ఉన్నన్నాళ్ళు అక్కడ మరి బతకాలి కదా. ఇంకా వాడు ఎప్పుడో జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం భస్మసాత్, వాడి జ్ఞానాగ్ని చేత వాడి కర్మనంతా తగలబెట్టేసుకున్నాడు. వీడు 25,000 వీడు అయిపోగొట్టుకున్నాడు కదా. అప్పుడు వాడు ఏం చేశాడు, ఇంకా నా దగ్గరే పడి ఉండరా, నువ్వు అనవసరంగా జన్మలకి పోవద్దు, నువ్వు పోతే ఇంకా వాళ్ళంతా సంపాదించుకొస్తున్నారు. సంపాదించుకొచ్చే వాళ్ళని మళ్ళీ జన్మలకు పంపిస్తాడు. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ, చచ్చిన వాడిని మళ్ళీ పుట్టిస్తాను, పుట్టిన వాడిని మళ్ళీ చంపుతాను. ఎందుకంటే సంవత్సరం నా దగ్గరికి వచ్చి వాళ్ళు నాకు ఎంతంత సంపాదించారో నాకు చెప్పాలి. ఇక్కడ 100 ఏళ్ళకి ఒకసారి వీడు మళ్ళీ నా దగ్గరికి రావాలి. అర్థమైందా ఏమో? 73వ ప్రశ్నకి ఇంట్రొడక్షన్ ఇది. 73వ ప్రశ్న ఈసారి క్లాస్లో చెప్తాను. ప్రశ్నే చెప్పలే ఇంకా మీకు. 73వ ప్రశ్నకి ఇంట్రొడక్షన్. అర్థమైందా? ఏమర్థమైంది? బ్రహ్మసత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః. శ్లోకార్థేన ఈ పుస్తకాలన్నీ చదవలేర్రా మీరు అని ఒక అర్ధ శ్లోకంలో చెప్తానన్నాడు మొత్తం శాస్త్రం. ఏమిట్రా అది అంటే బ్రహ్మ సత్యం. బ్రహ్మ అనేవాడు ఒకడున్నాడురా, వాడి పేరు బ్రహ్మము. బ్రహ్మము అని ఎందుకంటున్నామంటే మొదలే చెప్పాను మీకు. వాడు స్త్రీ కాదు, వాడు నపుంసకుడు కాదు, వాడు పురుషుడు కాదు, వాడు తిర్యక్కు కాదు, అమరుడు కాదు, తిర్య గమర నరాది మూర్తియును గాక, కర్మ గుణ భేద సద సత్ప్రకాశి గాక. కర్మ లేదు, వాడికి గుణం లేదు. మరి ఎవరికి ఉన్నాయిరా ఇవన్నీ? నాదికి ఉన్నాయి. మరి నాది నిజం కాదు కదా, నాదికి ఇవన్నీ ఉన్నాయి అని చెబుతున్నారు కదా, కాబట్టి ఇవన్నీ కూడా ఉలక్కే హాయ్ అంతే. అది నీకు తెలియలే, ఇది సత్యం అంటున్నావు కాబట్టి నీ కర్మ అనుభవించు. అర్థమైందా? కాబట్టి జీవుడు బ్రహ్మమేరా, జీవుడు అనేవాడు నిజంగా లేడు, ఉన్నది బ్రహ్మమే ఉన్నాడు, వాడు ఒక్కడే ఉన్నాడు, వాడు తప్ప ఇంకోటి లేదు ఈ ప్రపంచంలో. వాడు ఎట్లా ఉన్నా అంటే సద్ఘన చిద్ఘన ఆనందఘనంగా ఉన్నాడు. వాడు అసలు ఎప్పుడూ కూడా రూపం ధరించలేదు కదా. నీకు రూపాలు కనపడతాయి. నాకు దేవుడు కనిపించాడు, నాకు విష్ణుమూర్తి ప్రత్యక్షమైనాడు, అన్నమాచార్యులకు వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమైనాడు, ఇవన్నీ ఆభాసలే. అన్నమాచార్యులకు ఎవరు కనిపించారు? వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి ఎట్లున్నాడు? గుళ్ళో వెంకటేశ్వర స్వామి ఎట్లున్నాడు అట్లున్నాడు కదా. అన్నమాచార్యులకు కనిపించిన వెంకటేశ్వర స్వామి, ఇక్కడ మనం వెంకటేశ్వర స్వామి ఫోటోలో చూసిన వెంకటేశ్వర స్వామి ఒకడేనా రెండా ఇద్దరా? ఈ వెంకటేశ్వర స్వామి ఆ వెంకటేశ్వర స్వామి ఒకటంటున్నారు ఏమిటండి మీరు? మీకు ఈ వెంకటేశ్వర స్వామి లోపల కనపడుతున్నాడే వాడు ఒకడు. అర్థమైందా? ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహీష. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. ఇప్పుడు కూడా బ్రహ్మైవ అహమస్మి అంటున్నప్పుడు నువ్వు నేనులోనే ఉండాలి కదా. నేను బ్రహ్మమునే అంటున్నావు, నేను దేహాన్నే అంటలే. అది
ఇదే సాధన రా, సాధన చేయండి బాగా.